ఆ, భగవద్గీతలోని 4వ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం. 4వ అధ్యాయం మొదలు పెట్టుకున్నాము. దాదాపు 4 శ్లోకాల వరకు మనం చెప్పుకున్నాము. కొంచెం దాన్ని రివ్యూ చేసినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో మనం ఏదైతే ప్రశ్నలు వేసుకున్నామో జన్మాష్టమికి ముందున దాన్ని ఒకసారి మళ్ళా నేను గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సెప్టెంబర్ 1వ తారీఖు 4వ అధ్యాయం 1వ శ్లోకం మీద ఒక ప్రశ్న రాయడం జరిగింది. శ్రీకృష్ణ భగవాను నుంచే భగవద్గీత అందిన పరంపర ఏది? వివస్వానుడు వివస్వానుడు, మనువు, ఇక్ష్వాకు కరెక్ట్ ఆన్సర్. చాలా మంది అదే ఆన్సర్ పెట్టారు. ఇక తర్వాత 4వ అధ్యాయం 2వ శ్లోకం మీద గురు శిష్య పరంపర రూపమున స్వీకరించబడినది. రాజర్షులు దానిని అదే విధంగా అర్థం చేసుకున్నారు. కానీ కాలక్రమమున డాష్ విచ్ఛిన్నమొకట వలన జ్ఞానము నశించినట్లుగా కనిపించుతున్నది. ఏం విచ్ఛిన్నమైందంటే కాలక్రమంలో పరంపర విచ్ఛిన్నమైంది అని చాలా మందికి చెప్పే సమాధానం పెట్టారు. అది కరెక్ట్ ఆన్సర్. అయితే 3వ శ్లోకానికి శ్రీకృష్ణుని భక్తుడు మరియు స్నేహితుడును కావున గీతాశాస్త్ర ఉత్తమ రహస్యమును అర్థం చేసుకొనగలడని డాష్ తెలియచే పురాతన శాస్త్రమును తెలియచేసను. భక్తునితో భగవానునితో గల సంబంధము. అది కరెక్ట్ ఆన్సరు. దాన్ని కూడా మెజారిటీ అందరూ దాన్ని కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. చాలా సంతోషం. తర్వాత 4వ అధ్యాయం 4వ శ్లోకం మీద సూర్యదేవుడైన వివస్వానుడు డాష్ అట్టి ఎడ నీవి జ్ఞానమును అతనికి ఉపదేశించి అనుటను నేను ఎట్లు అర్థం చేసుకొనగలను అర్జునుడు పలికిన విషయాన్ని, అంటే నువ్వు జన్మచే పూర్వుడివి కదా, ఎలా అర్థం చేసుకున్నావు అనేటువంటిది అది సరైన సమాధానం. చాలా మంది మెజారిటీ అందరూ దానికి పెట్టారు. చాలా సంతోషం. తర్వాత 4వ అధ్యాయం 5వ శ్లోకం ఏదైతే ఉందో దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికిన ఓ పరంతప నీకును మరియు నాకును పలు డాష్ గడిచినవి, నాకు అవి అన్నీ నువ్వు జ్ఞప్తి అందున్నవి, కానీ నీవు వానిని జ్ఞప్తి అందు ఉంచుకొనజాలవు. జన్మలు. ఈ శ్లోకం మనం ఇంకా పూర్తిగా చెప్పుకోలేదు, అయినా సమాధానం చాలా మంది మెజారిటీ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. చాలా సంతోషం. తర్వాత శ్రీమద్ భాగవతం 4వ శ్లోకానికి అనుబంధంగా వదంతి తత్తత్వ విదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే అనేటువంటి శ్లోకాన్ని మనం ప్రస్తావించుకున్నాము. దాని మీద ప్రశ్న పరతత్వం అనేది తత్వవిధులచే 3 దశలలో అనుభూతమగుచున్నది. అవన్నీను అభిన్నములై ఉన్నవి. పరతత్వపు ఆ వివిధ దశలే బ్రహ్మము, పరమాత్మ డాష్ అని తెలుపబడను, అంటే భగవానుడు అని తెలుపబడను. చాలా మెజారిటీ దానికి సమానం అంటారు. చాలా సంతోషం. తర్వాత మధ్యలో మనకి శ్లోకాలు లేవు కాబట్టి అంతకుముందు 2వ అధ్యాయం మీద శ్లోకాలు కొన్ని అడగడం జరిగింది. దానికి సమాధానాలు చూద్దాం. సో దీనికి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయినారు అందరూ కూడా. పాత సబ్జెక్ట్ కాబట్టి మళ్ళీ మర్చిపోయినటువంటిది అన్నమాట. రెండో అధ్యాయం 16వ శ్లోకానికి డాష్నకు ఉనికి లేదని, డాష్నకు మార్పు లేదని సత్యమును దర్శించిన వారు నిర్ణయించి ఉన్నారు. ఈ రెండిటి తత్వమును అధ్యయనము చేసి వారు ఈ విషయమును ధృవీకరించిరి. దీనికి మీరు శ్లోకం కనుక రిఫర్ చేసుకుంటే దానికి కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. దేహము, ఆత్మ రెండు సరైనటువంటి సమాధానాలు. మెజారిటీ తప్పు పెట్టారు ఆ సమాధానం దానికి. సో అది కరెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే. తర్వాత శ్లోకానికి అందరూ కరెక్ట్ గానే పెట్టారు, మొత్తం మెజారిటీ ఆన్సర్స్ అందరూ. శరీరం అన్నంతటను వ్యాపించి ఉన్న ఆత్మ నాశనము లేనిటువంటిదని నీవు తెలుసుకును. ఆత్మను చేయుటకు ఎవ్వరును, ఆత్మను డాష్ చేయుటకు ఎవరును సమర్థులు కారు, అంటే నాశనము చేయుటకు ఎవరు సమర్థులు కారు అని పెట్టుకున్నాం అనమాట. తర్వాత 2వ అధ్యాయం 14వ శ్లోకం మీద మనం చెప్పుకోవడం జరిగింది. తాత్కాలికములైన సుఖ దుఃఖముల రాకయు, కాలక్రమమున వాటి పోకయు, శీత గ్రీష్మ కాలముల వంటివి డాష్ అనుభవము వలన కలుగు అటువంటి ద్వంద్వములను కలతనొందక సహించుటను మనుజుడు నేర్పవలెను. ఇంద్రియ అనుభవం వలన కలుగటువంటి ద్వంద్వాలను అనేటువంటిది సరైనటువంటి సమాధానం. తర్వాత 2:15కి ఓ మానవ శ్రేష్ఠుడా, సుఖ దుఃఖములతో కలతనొందక ఆ రెండిటి అందును ధీరుడు సహనశీలి అయిన వాడు నిక్కముగా మోక్షమునకు అర్హుడై ఉన్నాడు అనేటువంటిది సరైన సమాధానం. ధీరుడు దానికి సరైన సమాధానం అన్నమాట. సో ఆ విధంగా మనం కొంచెం రిఫ్రెష్ చేసుకుని ఉన్నాం మన సబ్జెక్టుని. ఇప్పుడు మనం మన అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ముఖం కరోతి వాచాలం పంగం లంగైతే గురుం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారణం. సో మనం చెప్పుకున్నటువంటి భగవద్గీత యథాతథం అనేటువంటి యొక్క
గీతోపదేశాన్ని పరమ పూజ్యులైనటువంటి శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి భాష్యాన్ని ఆధారం చేసుకొని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. సో యాజ్ యూజువల్గా చిన్న రిక్వెస్ట్, అందరికి కూడా 2 రిక్వెస్ట్లు. ఒకటి ఏంటంటే, ఒక చిన్న పుస్తకాన్ని పెట్టుకొని నేటి తేదీ వేసుకుని ఒక ముఖ్యాంశం రాసి పెట్టుకోండి. చివరిలో ఆ ఒక్క అంశం అందరితో పంచుకుంటే చాలా సంతోషము. రాసుకోలేని వాళ్ళందరూ కూడా చెప్పడం మంచిదన్నమాట. రాయటం కుదరని వాళ్ళందరూ కూడా చివరిలో చెప్పచ్చు మీ ఫీడ్బ్యాక్ అనమాట. సో ఈ అధ్యాయం పూర్తయ్యే లోపల ప్రతి ఒక్కరూ కూడా మరొక కొత్త వారిని మన సత్సంగానికి జత చేసేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు సఫలీకృతులు అవుతారు. ప్రయత్నం చేయకుండా ఏ పని కాదనమాట. సో అందుకని ప్రయత్నం చేస్తే తప్పకుండా జరిగేటువంటి అవకాశం ఉన్నది. సో మనం చెప్పుకున్నాము, ఈ యొక్క గీతార్థ సంగ్రహం 4వ అధ్యాయం 6 విషయాలను మనకు తెలియజేస్తుంది. ఒకటి, భగవద్గీత అవతరణ. 2, భగవాను అవతారం యొక్క దివ్యత్వము, భగవాను యొక్క విశిష్ట స్వభావము, కర్మ ఏ విధంగా జ్ఞానకారకమవుతుంది, కర్మయోగమునందలి భేదములు, కర్మయోగముపై అంతర్గతమైనటువంటి జ్ఞాన ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనము ఈ యొక్క అధ్యాయంలో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. అందులో భాగంగా మనము 1 నుంచి 4 శ్లోకాలు చెప్పుకున్నాం. అంటే దివ్య జ్ఞాన పరంపర గురించి చెప్పుకున్నాం పోయిన క్లాసులో, చివరి తరగతిలో. మనము ఈ శాస్త్రమును రాజర్షులు పరంపర ద్వారా అధ్యయనం చేశారు. అంటే కృష్ణుని నుంచి సూర్యునికి, వివస్వానునికి, వివస్వాను నుంచి మనువుకి, మనువు నుంచి ఇక్ష్వాకు, కానీ పరంపర ప్రాప్తంగా అది విచ్ఛిన్నమైంది. శ్రీకృష్ణుడు తన భక్తుడు సఖును అయినటువంటి అర్జునునికి వివరించాడు. 4వ శ్లోకంగా, ఆ సూర్యుడు నీకన్నా ముందే జన్మించాడు, నీవు అతనికి చెప్పడం ఎలా సాధ్యమైందని భగవాను చెప్పాడనమాట. తర్వాత మనము 5 నుంచి 10 శ్లోకాల ద్వారా శ్రీకృష్ణ అవతారంలోని దివ్యత్వం గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వాటి తరగతిలో. అంటే ఇందులో 5వ శ్లోకంలో శ్రీకృష్ణునికి భూత భవిష్యత్ కాలాలు తెలుస్తాయి, కానీ అర్జునుడికి తెలియదు. భగవానుని అవతార రహస్యము, విశిష్టత, ఉద్దేశము 6 నుంచి 10 శ్లోకాల దాకా మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ఈ అధ్యాయంలో మనకి శ్రీలా ప్రభుపాద ఇచ్చినటువంటి భాష్యము ద్వారా మనము దివ్య జ్ఞాన పరంపర, శ్రీకృష్ణ అవతార దివ్యత్వము, శ్రీకృష్ణుడు సృష్టికర్త, మార్గదర్శకుడు, జ్ఞాన మార్గమున కర్మపై అవగాహన, యజ్ఞము ద్వారా ఏ విధంగా మనం జ్ఞానాన్ని పొందగలము, జ్ఞానము పొందుటకు విధానము, ఫలము, వైభవము, ఈ యొక్క అంశాలని మనము 6 అంశాలని కూడా మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము ఈ అధ్యాయంలో. సో ఇది మనం చివరిగా చెప్పుకున్నటువంటి శ్లోకం అన్నమాట. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమే తద్విజానీయం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీకన్నను పూర్వుడు, అట్టి ఎడ ఆదిలో నీవి జ్ఞానమును అతనికి ఉపదేశించుతూ అనటం నేను ఎట్లు అర్థం చేసుకొనగలను అని అర్జునుడు భగవాను ప్రశ్నించాడనమాట. శ్రీకృష్ణ భక్తులు కృష్ణుడే స్వయంగా పలికినప్పుడు హృదయపూర్వకంగా స్వీకరిస్తారు. శ్రీకృష్ణుని గురించి అతని ప్రామాణికమైన వచనాలని సర్వదా భక్తితో అనుసరిస్తారు శ్రీకృష్ణ భక్తులు చేసేటువంటి పని. కానీ ఇక్కడ అర్జునుడు ఎందుకని ప్రశ్నిస్తున్నాడంటే, ఎవరైతే అభక్తులు ఉన్నారో, ఎవరైతే శ్రీకృష్ణుని భగవానుడు నమ్మినప్పటికీ ఆయన సంపూర్ణ శరణాగతి చేయకుండా ఉన్నారో, వారి కోసం అడిగినటువంటి ప్రశ్నగా మనకి శిలా ప్రభుపాదులు వారు తెలియజేస్తారనమాట. సో తర్వాత శ్లోకంలోకి వెళ్దాం, 4:5లోకి. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తా పరంతప. బహూతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను, ఓ పరంతప, నీకును మరియు నాకును పలు జన్మలు గడిచినవి. నాకు అవి అన్నీను జ్ఞప్తి అందినవి, కానీ నీవు వారిని జ్ఞప్తి అందించుకొనజాలవు. హరే కృష్ణ ప్రభుజీ.
సో ఇక్కడ చాలా స్పష్టంగా భగవానుడు చెప్తున్నాడు, పరంతప అంటే పరంతప అని ఎందుకు సంబోధించాడంటే, పరంతప అంటే శత్రువులను కూడా తప్పింపజేయాడు. పరాన్ శత్రువును తాపయతి అంటే శత్రువులను కూడా తప్పింపచేయనటువంటి గొప్ప ధీశాలి అయినటువంటి వాడి కదా నువ్వు అర్జున, ఎందుకు ఇంత భీరునిలాగా మాట్లాడుతున్నావు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ప్రస్తావించాడు పరంతప. అంటే మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే భగవద్గీతలో ఆయా సందర్భాన్ని బట్టి సందర్భోచితంగా భగవానుడు అర్జునుడిని సంబోధిస్తాడనమాట. ఒకసారి పరంతప అంటాడు, ఒకసారి గుడాకేశ అంటాడు, ఒకసారి పృథుకుమార అంటాడు, ఒకసారి కౌంతేయ అంటాడు. అట్లా అనమాట. ఆ సందర్భాన్ని బట్టి మనకి భగవానుడు ఆయన ఆ విధంగా ప్రస్తావిస్తాడు. ఆయనని ఒక విధంగా చైతన్యవంతం చేసేటువంటి ఉద్దేశంతో అనమాట. శిలా ప్రభుపాద భాషలో చెప్తున్నారు, నీకు నాకు పలు జన్మలు గడిచినాయి అంటున్నాడు భగవానుడు ఇక్కడ. నేను ఇప్పుడు కాదు, ఎన్నో జన్మలు నువ్వు వచ్చావు, నేను వచ్చాను. అయితే ఏంటంటే నీకు నాకు తేడా ఏంటంటే, నాకు అవన్నీ జ్ఞాపకం ఉంటాయి, నీకు ఉండవు, అంతే తేడా. ఎందుకని ఆయన్ని భగవానునికి జ్ఞాపకం ఉంటాయి, ఎందుకని అర్జునునికి జ్ఞాపకం ఉండవు అనే విషయం మీద శిలా ప్రభుపాద భాష్యంలో చాలా విస్తారంగా మనకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. ఎందుకంటే భగవానునికి అనేక అవతారాలు ఉన్నాయని బ్రహ్మ సంహిత చెప్పింది. అద్వైతమచ్యుతమనాది మనంత రూపం ఆజ్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మభర్తో గోవిందమాది పురుషం తమహం భజామి రామాదిమూర్తిషు కళానియమేన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమః పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మసమే చెప్తోంది, అద్వితీయుడును అచ్యుతుడును. అచ్యుత అంటే చ్యుతము లేనటువంటి వాడు, అంటే భౌతిక సంపర్కం భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పటికీ కూడా తన దివ్యత్వాన్ని ఎవరైతే కోల్పోరో అతను భగవానుడు. కానీ మనందరం కూడా భౌతిక ప్రపంచంలోకి వస్తే మనం దివ్యత్వాన్ని కోల్పోతాం, అందుకని మనము జీవాత్మలుగా మిగిలిపోతాం అన్నమాట. అద్వితీయుడును అచ్యుతుడును అనాదీను అయినటువంటి దేవదేవుడు అయినటువంటి గోవిందుని నేను భజిస్తున్నాను, శ్రీకృష్ణుని భజిస్తున్నాను. ఎందుకంటే అతడు అనంత రూపములలోనికి ఆది పురుషునిగా అనాదిగా మరియు నిత్య యవ్వనములో అలరారువానిగా భాషిస్తున్నాను. భగవానుడు అన్ని అవతారములు ఎత్తినప్పటికీ, అనేక రూపములలో వచ్చినప్పటికీ, ఆయా అవతారములలో కూడా ఆయన నిత్య యవ్వనంలోనే తమ దివ్యత్వాన్ని ప్రదర్శిస్తారనమాట. భగవానుని అట్టి సచ్చిదానంద విగ్రహ రూపములు వేదాంతవేత్తలకు సాధారణంగా దుర్లభమైన శుద్ధ భక్తులకు మాత్రము స్వయముగా ప్రకటించవచ్చును. అంటే కేవలము వేదములను అవపోషణ పట్టినంత మాత్రాన భగవద్ దర్శనం కాదు. భగవంతునికి ఎప్పుడైతే శరణాగతి చేసినటువంటి విశుద్ధ స్థితిలో ఉన్నటువంటి శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి వేదాంగములు తెలియకపోయినా కూడా భగవానుడు వారికి దర్శనమిస్తాడు. వారికి అక్షర జ్ఞానము లేకపోయినా కూడా భగవానుడు వారికి దర్శనమిస్తాడు అనమాట. అట్లాగా భగవానుడు రామ నృసింహాది పలు అవతారములను ఇతరములైన అనేక అంశావతారాలను ధరిస్తూ ఉంటాడు. మరియు ఆది దేవుడైన శ్రీకృష్ణుడిగా తెలియబడుచు స్వయంగా అవతరించడి వాడు నాకు గోవిందుని నేను భజించును బ్రహ్మ సంహిత మనకు తెలియజేస్తుంది. అనేక అంశాలుగా వచ్చినప్పటికీ కూడా, అంశావతారాలుగా వచ్చినా, అనేక అవతారాలుగా వచ్చినా కూడా వీటన్నిటికీ మూలమైనటువంటి ఆదిదేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడిగా తెలియబడినటువంటి ఆ గోవిందుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని నేను భజిస్తున్నాను. ఇది శుద్ధ భక్తుని యొక్క మనోస్థితి అనమాట. సో అందుకని ఇక్కడ తాన్యహం వేద సర్వాణి అని చెప్పడం జరిగింది. దానికి శిలా ప్రభుపాద చెప్తున్న వేదములను అనుసరించి అద్వితీయుడైన భగవానుడు అసంఖ్యాక రూపాల్లో ప్రకటితమవుతాడు. వేదాలు తెలియజేస్తున్నాయి అనమాట. ఏమని అద్వితీయుడు అంటే ఆయనకి రెండు ద్వితీయము లేదనమాట. ఇంకా ఆయనే సాటి అనమాట. ఆయన ఒక్కడు మాత్రమే అద్వితీయుడు. ఆయన అసంఖ్యాక రూపాల్లో ప్రకటితమవుతుంటాడు. మనం చూస్తూనే ఉన్నాం. మనం బ్రహ్మ విమోచన లీల మనందరికీ తెలిసినటువంటి విషయమే. బ్రహ్మ ఏ విధంగా అయితే గోవులను గోపాలులను అందరినీ తీసుకెళ్లి దాచిపెట్టాడో ఆ సందర్భంగా అన్ని రూపాలుగా తానే ప్రకటితమయ్యి తన పరమాత్మ తత్వాన్ని అక్కడ ప్రకటించాడు. మనం చెప్పుకున్నగలిపోయాం అంతకుముందు క్లాసులో. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దత అనేటువంటి శ్లోకం చెప్పుకున్నాం కదా, పరతత్వం గురించి చెప్పుకుంటూ. సో తద్వారా పరమాత్మ తత్వాన్ని అక్కడ మనకి భగవానుడు చూపిస్తాడనమాట. ఎందుకంటే భగవానుడు వైఢూర్యం లాంటి వాడు,
సంపర్క వస్తువును అనుసరించి పలు రంగుల మారిన భౌతిక స్థితిలో ఎటువంటి మార్పు ఉండదు. ఏ విధంగా అయితే వైఢూర్యము దాని పక్కన ఉన్నటువంటి వస్తువు ఉన్నటువంటి దానితో కూడినటువంటి వస్తువు ఏదైతే దాని రంగును పొందుతుంది, కానీ వాస్తవానికి వైఢూర్యంలో ఎటువంటి మార్పు ఉండదన్నమాట. అలాగే భౌతిక స్థితిలో ఎటువంటి మార్పు ఉండదు. వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో, కేవలం వేదాధ్యయనం చేతనే అవి అవగతం కావు అనే విషయంలో చాలా స్పష్టంగా చెప్తున్నది అనమాట. కేవలము భగవంతుని యొక్క సంపూర్ణ శరణాగతి ద్వారా శుద్ధ చైతన్యమును జాగృతం చేసినటువంటి శుద్ధ భక్తునికి మాత్రమే భగవంతుని యొక్క అవతారం అర్థమవుతుంది. భగవాను నానావిధ రూపములు కేవలం విశుద్ధ భక్తులకే సంపూర్ణంగా అవతారం అవగతం అవుతాయని శిలా ప్రభుపాద చెప్తున్నారు అనమాట. చెప్పుకుంటూ వస్తూ ఈ గీతా జ్ఞానమును అనుసరించి కృష్ణార్జుల మధ్యలో భేదం గురించి వివరిస్తున్నాడు. ఎందుకంటే భగవానుడు అవతరించినప్పుడు అతని సేవ గురించి అతని నిత్య సహచరులైనటువంటి భక్తులు కూడా వస్తారు. అంటే కేవలం భగవానుడు వచ్చినప్పుడు ఆయన ఒక్కడే రాడనమాట. మంది మార్బలం అంటారు కదా మన వాడి తెలుగులో చెప్పినప్పుడు, తనతో మంది మార్బలాన్ని ఆ బలాన్ని కూడా తీసుకుని వస్తాడనమాట. సో ఆయన నిత్య సేవకులందరూ కూడా ఆయా రూపములను స్వీకరించి వారు భగవంతుని సేవించడానికి, విశేషంగా దేవతలందరూ కూడా ఏదైతే అవకాశం వాళ్ళకి నేరుగా భగవంతుని సేవించేటువంటి అవకాశం ఆ గోలోక బృందావనంలో లభించదో వారందరూ విశేషంగా భగవంతుని సేవకై, భగవంతుని సాన్నిహిత్యానికై ఆయన ఈ భూప్రపంచంలో అవతరించినప్పుడు వాళ్ళందరూ విశ్లేషిస్తారు అనమాట. అంతేకాదు మనకి అనేక అవతార సందర్భంగా నృసింహ అవతారం కానీ అందరూ కూడా రామావతారం అప్పుడు దేవతలు దుందుబులు మోగించారు, దేవతలు పుష్పవర్షం కురిపించారంటే ఎందుకంటే ఈ అవకాశం వాళ్ళకి ఆ యొక్క గోలోకంలోనో వైకుంఠంలోనో లభించదు. స్వామిని నేరుగా సేవించేటువంటి అవకాశము భూలోకంలోకి వచ్చినప్పుడే వారు స్వామిని సేవించడానికి అవకాశం కలుగుతుంది. అందుకని బ్రహ్మ కూడా ఏ విధంగా అయితే రోజు నిత్యం వచ్చి స్వామికి అర్చన చేసి వెళ్తారో, బ్రహ్మ కడిగిన పాదమని మనకి వెంకటస్వామికి నిత్యం పొద్దున బ్రహ్మగారు వచ్చి అర్చన చేసి వెళ్తారని మనం చెప్పుకుంటాం కదా. సో అట్లా అనమాట, భూలోకంలోకి వచ్చినప్పుడు మాత్రమే బ్రహ్మ నుంచి దేవతలందరికీ కూడా ఈ అవకాశం లభిస్తుంది అనమాట. అందుకని భగవానునితో పాటు ఆయన నిత్య సహచరులు కూడా భక్తులుగా అవతరిస్తారు. వారిలో అర్జునుడు ఒకడనమాట. కృష్ణార్జునులు ఇరువురును స్వభావ రీత్యా శాశ్వతులు. ఏ విధంగా అయితే పరమాత్మ జీవాత్మ శాశ్వతం కలిగిందో అలా స్వభావ రీత్యా కూడా రెండు శాశ్వతమైనటువంటి అంశాలే కదా, పరమాత్మ కానీ జీవాత్మ కానీ. అలాగే కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కూడా స్వభావ రీత్యా వాళ్ళిద్దరూ శాశ్వతుడే. లక్షలాది సంవత్సరాలకు పూర్వం గీతాబోధ జరిగింది. ఎప్పుడు సృష్టి వివస్వానుడికి నేను చెప్పానన్నాడు కదా. అంటే ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం, ఆ యొక్క లక్షలాది సంవత్సరాల క్రితం ఆ సూర్యుడే కదా మొట్టమొదటి ఈ భూమండలానికి ఆయనతో మొదలైంది కదా ఈ యొక్క భౌతిక ప్రపంచం అంతా కూడా, మనం ఉన్నటువంటి భూమండలము. సో అప్పుడు ఆయనకి చెప్పాడంటే ఇన్ని లక్షల సంవత్సరాల క్రితం చెప్పబడింది. అయితే భగవానుడు ఆ సంఘటనను జ్ఞాపకం ఉంచుకోగలడు, అర్జునుడు అందుకు సమర్థుడు కాదు. అంటే ఆ సందర్భంలో ఏదైతే ఉందో ఆ సందర్భంలో భగవానుడు వివస్వానుడికి చెప్పాడనమాట. అయితే అది భగవానుడికి జ్ఞాపకం ఉంది కానీ అర్జునుడికి లేదు. ఇదే జీవులు మరియు భగవానుడికి మధ్యలో ఉండేటువంటి ఒక భేదం అనమాట. అర్జునుడు గొప్ప యోధుడైనప్పటికీ కూడా, భక్తుడైనప్పటికీ కూడా గత జన్మలలో జరిగిన విషయాలను తెచ్చుకోవడంలో, జ్ఞప్తికి తెచ్చుకోవడంలో, గుర్తు చేసుకోవడంలో అశక్తుడు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుతో శాశ్వత సహచర్యం కలిగిన జీవుడు ఎవరైతే ఉన్నారో, ముక్త పురుషుడైనప్పటికీ కూడా, అంటే వారు జీవన్ముక్తుడైనప్పటికీ కూడా భగవానుతో ఎప్పటికీ కూడా సమానుడు కాలేడనమాట. జీవాత్మ ఎప్పటికీ జీవాత్మగానే ఉంటుంది, పరమాత్మ ఎప్పటికీ పరమాత్మగానే ఉంటుంది. ఈ శాశ్వతత్వాన్ని తెలియజేస్తున్నది ఈ యొక్క శ్లోకంలోని రహస్యం అనమాట. అంటే భగవానుడు జీవాత్మ ఎప్పుడు, పరమాత్మ జీవాత్మ ఎప్పుడు నిలబడి ఉంటారు. జీవాత్మ పరమాత్మలో ఐక్యమాట అన్నది ఏ సందర్భంలో జరగదు అనటానికి ఈ యొక్క శ్లోకం ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. జీవుడు దేహం మార్పుతో సర్వం మర్చిపోతాడనమాట. కానీ శ్రీకృష్ణుడి సహజ సచ్చిదానంద రూపం మార్పు చెందని కారణంగా సర్వం ఆయనకి జ్ఞాపకం ఉంటుంది. అంతేకాదు భగవానుడు అద్వైతుడు, అతనికి సంబంధించిన ప్రతిదీ కూడా చైతన్యపూర్వమైనది, ఎప్పుడు కూడా యాక్టివ్ గానే ఉంటుంది అనమాట. ఇన్యాక్టివ్నెస్, హైబర్నేషన్ ఉండేట పరిస్థితి ఉండదు అనమాట. ఆ యొక్క
మెమరీ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. చైతన్యపూర్ణమైనటువంటి భగవానుని ఆత్మకు దేహానికి భేదం లేదు. ఇది చాలా ముఖ్యమైన అంశము. మనం గుర్తుంచుకోదగినటువంటి అంశం మాట. అంటే భగవానుడు దేహాన్ని ధరించి మనకి దర్శనం ఇవ్వటానికి దేహ రూపంలో దర్శనం ఇచ్చినప్పటికీ కూడా ఆయన దేహము ఆయన ఆత్మకు రెండిటికి తేడా ఉండదు. కానీ బద్ధజీవుడు ఎవరైతే ఉన్నారో, మనలాంటి వాళ్ళం ఎవరైతే ఉన్నారో, మన దేహము వేరు, ఆత్మ వేరు. ఈ ఆత్మ కాలక్రమేణా అనేక రకాలైనటువంటి దేహాలను పొందే అవకాశం ఉంది. కానీ భగవానుడు ఆయన అవతరించినప్పుడు ఆయన దేహం కూడా దివ్యమైనటువంటిది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. భగవానుడు దేహం రెండు ఒక్కటే కనుక అతడు భౌతిక జగత్తులో అవతరించినా కూడా అతని స్థితి సర్వదా సాధారణ స్థితికి భిన్నంగా ఉంటుంది. అందుకే ఆయన అన్ని సందర్భాలలో కూడా చిన్ని కృష్ణుడిగా ఆయన దర్శనం ఇచ్చినప్పటికీ విశేషమైనటువంటి భగవత్ శక్తిని ఆయన ప్రదర్శించాడు అనేక లీలల్లో. గోవర్ధనగిరి ఎత్తటం అంటే చిన్ని కృష్ణుడు అది సామాన్యంగా చిన్ని పిల్లవాడి వల్ల ఎప్పటికీ కాదు, కేవలం భగవంతుడు కావటం వల్లనే ఆయన ఆ వయసులో కూడా అంత శక్తివంతమైనటువంటి అంత బలమైనటువంటి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి తన భగవత్ తత్వాన్ని నిరూపించాడు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా వచ్చినా కూడా అన్ని లీలల్లో కూడా ఆయన ఎక్కడెక్కడ తన భగవత్ తత్వాన్ని దాచిపెట్టుకోవాలని మరుగు చేయాలని అనిపించల అవసరాన్ని బట్టి ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు అనమాట. ఆయన అవసరమైన భగవత్ తత్వాన్ని మొత్తాటని అనమాట. సో అది అతని స్థితి సర్వదా సాధారణ స్థితికి భిన్నంగా ఉంటుందన్నమాట. అయితే అభభక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే దానవ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు శ్రీకృష్ణ భగవానుని ఎదురుగా వచ్చి నిలబడ్డా కూడా దర్శనం చేసుకోలేని దుష్కృతులు ఎవరైతే ఉంటారో వారు ఈ భగవత్ తత్వాన్ని, భగవాను యొక్క ఈ దివ్యత్వాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా తెలుసుకోలేరన్నమాట. గీతలో ఉన్నటువంటి ఈ వివరాలన్నీ కూడా వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఈ విషయాన్ని భగవానుడే రాబోయేటువంటి శ్లోకాల్లో మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం మనం. హరే కృష్ణ. అజోపి సన్నవ్యయాత్య భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. అజోపి సన్నవ్యయాత్య భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. హరే కృష్ణ. మాతాజీ చౌతారా శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. అజోపి సన్నవ్యయాత్య భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. జన్మలేని వాడనైనను నా దివ్యదేహము ఎన్నడును నశింపనిదైనను సకల జీవులకు ప్రభువునైనను ఆది అయిన దివ్య రూపముతో నేను ప్రతి యుగమునందును అవతరించును. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవాను యొక్క అవతార రహస్యములన్నిటిని ఇక్కడ నుంచి మనకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు భగవానుడు. అజోపి జన్మ లేని వాడను నేను, నా దివ్య దేహము ఎన్నడను నశింపనిది, సకల జీవులకు ప్రభువును, ఆది అయినటువంటి అంటే మొత్తానికి మూలము సర్వకారణ కారణం ఆయన అనమాట. ఆది అయిన దివ్య రూపముతో నేను ప్రతి యుగమునందును అవతరిస్తున్నాను అనే విషయాన్ని చెప్తున్నాడంటే ఆయన జన్మ లేనివాడు, దివ్యదేహం కలవటువంటి వాడు, నాశనం దేహం ఎప్పటికీ నాశనము లేనంటే దివ్యదేహం కలిగినటువంటి వాడు, సకల జీవుకి ప్రభువు, సర్వమునకు మూలమైనటువంటి ఆ దివ్య రూపం ఏదైతే ఉందో నేను ప్రతి యుగంలో కూడా అవతరిస్తున్నాను. ఇంతకన్నా సగుణ సాకార తత్వానికి వేరే ప్రత్యేక ఏమన్నా ఉంటుందా అంటే భగవానుడు నిర్గుణుడు, నిర్వికారుడు, నిరాకారుడు అని చెప్పేటువంటి వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టు లాంటిది ఈ శ్లోకము. ఈ శ్లోకాన్ని చెప్తూ కూడా దీనికి ప్రతిపదార్థాన్ని భావాన్ని చెప్తూ కూడా వారు దీన్ని కూడా వక్రీకరించి భగవానుడు నిర్గుణుడు, నిరాకారుడు అని చెప్పేటువంటి వాళ్ళ ప్రవచనాలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో అంతుబట్టని విషయం అనమాట. శిలా ప్రభుపాద అందుకే చెప్తారనమాట, ఎవరైతే మాయావాదాన్ని భగవానుడు నిర్గుణ నిరాకారుడు అంటారో వారి ప్రవచనం అసలు వినటం కూడా మంచిది కాదు అనే విషయం చెప్తారనమాట. సో శ్రీకృష్ణ భగవాను జన్మయందల ప్రత్యేకత ఏంటంటే వేదాలు స్పష్టం చేస్తున్నాయి, దేవదేవుడు జన్మలేని వాడైనా పలు రూపములతో అవతరిస్తూ ఉంటాడు. అవతరించటం అంటే ఆయన అంతకు ముందు ఉన్నటువంటి రూపాన్ని బహిర్గతం చేయటం, మనకు కనిపించేట్టు చేయటం, మన చర్మచక్షువులకు సాధారణ మానవునిగా కనిపించిన
పూర్వజన్మల జ్ఞానం భగవంతునికి ఉంటుంది. ఎందుకంటే సర్వము ఆయన నుంచి వచ్చినటువంటిది. ప్రకృతి ప్రకృతిం స్వామధిష్టాయ అంటే ఇక్కడ ప్రకృతి అంటే స్వభావం మరియు స్వీయ రూపం అంటే సహజంగా అన్నమాట. సహజమైనటువంటి స్థితి, సహజమైనటువంటి భావము, సహజమైనటువంటి రూపముతో భగవానుడు అవతరించానని ఇక్కడ ఎంత స్పష్టంగా ప్రకటిస్తున్నాడు భగవానుడు. అందుకే భగవానుడే చెప్తాడనమాట 9వ అధ్యాయం 11వ శ్లోకంలో, అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంత మమ భూత మహేశ్వరం. భగవానుడు వచ్చినప్పటికీ కూడా భగవద్భక్తులు మాత్రమే ఆయన్ని భక్తుడిగా, భగవానుడిగా గుర్తించగలిగారు. ఒక కుంతీదేవి గాని, ఒక అక్రూరుడు గాని, ఒక విదురుడు గాని, ఒక భీష్ముడు కానీ, పాండవులు కానీ ఆయనని భగవానుడిగా గుర్తించి ఆయనని సేవించుకుని ఆ ఆనందాన్ని, అద్వితీయమైనటువంటి అనుభూతిని వాళ్ళు పొందగలిగారు. ఎవరైతే ఎదురుగా వచ్చి నిలబడినా భగవంతుడిని గుర్తించలేకపోయినారో ఆ దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని లాంటి వాళ్ళందరూ కూడా మూఢులు అనమాట. అవజానంతి మా మూఢ అని ఇక్కడ భగవానుడు ఏ విధంగా చెప్పాడో, ఆ మూఢులు ఎప్పటికి కూడా ఆయన్ని భగవంతుడిని గుర్తించలేకపోయినారు, సర్వనాశనం అయిపోయినారు అనమాట. నేను మానవ రూపమును అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యం చేయుదురు. దుర్యోధనుడు అదే ప్రయత్నం చేశాడు, ఇన్ని అపహాస్యం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు దుర్యోధనుడు. ఉద్యోగ పర్వంలో ఎప్పుడైతే భగవానుడు రాయబారానికి వస్తాడో, సమస్తమునకు పరమ ప్రభువైన నా దివ్యత్వమును వారెరుగరు. ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి అంటే, శకుని లాంటి వాళ్ళు కానీ, దుర్యోధనుడు లాంటి వాళ్ళు కానీ, దుశ్శాసనుడు లాంటి వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా శిశుపాలుడు గాని, దంతవక్తుడు గాని, జరాసంధుడు గాని, కంసుడు గాని ఆయనని భగవానుడిగా గుర్తించలేక, కంసుడు లాంటి వాళ్ళు భగవానుడు అని తెలిసి కూడా ఆయనని హింసించేటువంటి ప్రయత్నం చేసి నాశనం అయిపోయినారనమాట. అందుకే భగవాను దేహం సాధారణ జీవుల దేహం వలె మార్పు చెందదు. ఆయన ఏ లోకములో ఉన్నప్పటికీ కూడా ఆయన శరీరములో ఎటువంటి మార్పు ఉండదన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో వచ్చినప్పటికీ కూడా ఆయన చిన్ని కృష్ణుడిగా, బాలకృష్ణుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన దేహము ఆయా సమయములలో తల్లికి అలా ప్రకటించబడిందే కాబట్టి తప్ప ఆయన ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి దేహం కలిగి ఉండాలన్నమాట. తన అంతరంగిక శక్తి ద్వారా దివ్య శరీరంతో ఆవిర్భవిస్తాడు. అంటే భగవానుడు ఎప్పుడు వచ్చినా కూడా సశరీరముగానే, సారూప్యముగానే దర్శనమిస్తాడు. అయితే ఆయన శరీరమునకు మన శరీరమునకు ఉన్న తేడా ఏంటంటే, అది దివ్యమైనటువంటిది, ఆధ్యాత్మికమైనటువంటిది, అచ్యుతమైనటువంటిది, అవ్యయమైనటువంటిది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్నమాట. మురళిని దాల్చిన ద్విభుజ రూపంలోనే శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగంలో అవతరించాడు. మనకు అద్భుతమైనటువంటి శ్లోకం ఉన్నది కదా శ్రీమద్ భాగవతంలో, భౌతిక జగత్తు యొక్క మాలిన్య ప్రభావం అతని దివ్య అవతార రూపంపై ఉండదు. అంటే ఆయన దివ్య అవతారం మీద ఈ భౌతిక జగత్తు ఉన్నటువంటి మాలిన్యం ఎప్పటికీ అంటదనమాట. అది ఎప్పటికీ కూడా ప్రకాశవంతమైనటువంటి, అద్భుతమైనటువంటి సౌందర్య రూపమే. దేహం జీర్ణం కాకపోయినా బాల్య యవ్వన మార్పులు భౌతిక శరీరం కలిగిన వారికి కనిపిస్తాయి. కానీ ఆశ్చర్యం ఏమంటే, దేహం యవ్వనం తర్వాత ఎటువంటి మార్పు చెందదు. భగవాను యొక్క రూపము 19 సంవత్సరాల తర్వాత నుంచి ఆయన శరీరం అలాగే ఉండిపోయింది. ఎందుకంటే ఆయన తన గోలోక వృందావనంలో కూడా ఆ నవ యవ్వన రూపంలోనే నిత్యము కూడా ఉంటాడు. అదే రూపములో భగవానుడు చిట్ట చివరి దాకా ఉండిపోయాడు అనమాట. కురుక్షేత్ర యుద్ధంలో అనేక మంది మనుమలు వీళ్ళందరూ కూడా ఆయన తరఫున యుద్ధం చేస్తున్నప్పటికీ సుమారుగా ఇంచుమించు ఆయన వయసు 90 సంవత్సరాల దాకా ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో ఆయన ఎప్పటికి కూడా 90లో కూడా 19 లాగానే కనిపిస్తూ ఉన్నాడు అనమాట. అంత నవయవ్వన రూపం స్వామిది అనమాట. ఎందుకంటే అది అచ్యుతము, అవ్యయమైనటువంటి రూపము అనేటువంటి విషయాన్ని శిలా ప్రభుపాద భాష్యంలో తెలియజేస్తున్నారు మనకి. అంతేకాదు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు కూడా ఆయన వృద్ధాప్యం అనేటువంటిది పొందేటువంటి పరిస్థితే ఉండదన్నమాట. అతని దేహం, బుద్ధి ఎన్నడూ మార్పు చెందదు మరియు తరగదు. అందుకని ఎక్కడైనా సరే శ్రీకృష్ణుని యొక్క శ్రీమూర్తిని కనుక మనం ప్రతిష్ఠించేటప్పుడు ఆయన యొక్క స్వరూపాన్ని ఎప్పుడు కూడా ఆ నవయవ్వన రూపంలోనే ప్రతిష్ఠ చేస్తారు. ఆయన ఏ దేవాలయంలో కూడా, అది తిరుమల క్షేత్రమైనా, ఇస్కాన్ దేవాలయమైనా, ఎక్కడైనా సరే ఆయన యొక్క రూపంలో ఎప్పుడు కూడా ఆ నవయవ్వన రూపమే దర్శనమిస్తుంటుంది అనమాట. ఎందుకంటే భౌతిక జగత్తులో ఉన్నా కూడా ఆయన పుట్టుక లేని వాడే, సచ్చిదానంద విగ్రహుడే. మన అసంపూర్ణ ఇంద్రియాల వలన ఆకాశంలో సూర్యుని ఉదయాస్తమాలు కనిపిస్తాయి, కానీ సూర్యుని స్థితిలో ఎట్టి మార్పు ఉండదు. ఒక ఉదాహరణ చెప్తున్నారు శిలా ప్రభుపాద అన్నమాట. ఈ విధంగా అయితే సూర్యుడు అక్కడే ఉంటాడు, కానీ మనం తిరుగుతూ ఉంటాం. మనం తిరుగుతూ ఉండటం వల్ల మనకు ఉదయము, సాయంకాలము, మధ్యాహ్నం ఇటువంటి స్థితులన్నీ కూడా మనకు తెలుస్తాయి.
కానీ భగవానుడు ఎప్పుడు కూడా సూర్యునిలాగా అక్కడే అదే రకమైన స్థితిలో ఉంటాడు, అదే రూపంలో ఉంటాడు, అదే చైతన్యము కలిగి ఉంటాడు, అదే ఆకర్షణను కలిగి ఉంటాడు. ఆయనలో ఎటువంటి మార్పు ఉండదు. మనం ఆయనకు దూరమైన కొద్దీ దర్శనం తక్కువ అవుతుంది. మనం దగ్గరికి వెళ్ళినప్పుడు కొద్దీ ఆయన దివ్య మనోహర రూపం మనకి దర్శనించేటువంటి భాగ్యం కలుగుతుంది అన్నమాట. ఇక్కడ శిలాప్రభుపాద బద్ధజీవి గురించి ప్రస్తావిస్తున్నారు. కొన్ని గంటల ముందు ఏం చేసామో కూడా మనం మర్చిపోతాం. నిన్నటి రోజున ఇదే సమయంలో ఏం చేసామని అడిగితే మనకి సమాధానం కొంచెం బుర్రగెక్కువలసి ఉంటుంది అనమాట. నిన్న ఈ రోజున ఇప్పుడు టైం ఎంత అయింది, నిన్న 4:15 నేను ఎక్కడున్నాను అనేటువంటి ఆలోచన వస్తుంది అనమాట. అయితే భగవానుడికి అది ఆ సమస్య ఉండదు ఎప్పటికి కూడా. అయినప్పటికీ కొంతమంది మానవులు ఏం చేస్తుంటారే, తాను దేవుడు దాన్ని పలకటానికి సందేహించరు. తమని తాము ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రస్తుత ప్రపంచంలో తమని తాము దేవ రూపాలుగా సో అండ్ సో భగవాన్, సో అండ్ సో భగవాన్ అని వాళ్ళకి ప్రకటించుకుంటుంటారు. అంతేకాదు కొన్ని ప్రామాణికత లేని సామాజిక ప్రామాణికత లేని విషయాలని సామాజిక మాధ్యమాల ద్వారా, అంటే ఒక వ్యక్తిని ఎవరైతే తాను భగవానుడిగా ప్రకటించుకుంటాడో ఆయన పేరు మీద పుస్తకాలు రాయటము, ఆయన పేరు మీద ప్రచారాలు చేయటము, సినిమాలు తీయటము, దాని ప్రమోషన్లు చేయటము, తద్వారా ఒక కొత్త దేవుణ్ణి మళ్ళా యాడ్ చేయటము జరుగుతుంటుంది అనమాట. అట్లాగే తమని తాము ప్రకటించుకున్న వాళ్ళు ప్రకటించుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఒక సమూహం గ్రూప్ కలిసి ఒక కొత్త దేవుల్ని సృష్టిస్తారనమాట. భగవానుని ప్రచారం చేసినా మనం మోసపోకూడదు. అందుకే అన్నమాచార్యులు వారు అంటారు, మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖం అంతనేలా అంటారు. ఇక్కడ చాలా స్పష్టంగా భగవానుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు వచ్చినా కూడా దివ్య శరీరంతోనే వస్తాడు అనే విషయాన్ని మన అవతార రూపంగా ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ చర్మ చక్షువులు కలిగినటువంటి వ్యక్తులు చర్మముల ద్వారా జీర్ణమైనటువంటి శరీరము ద్వారా ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా భగవత్ స్వరూపాలుగా సేవించి మనము దానిని దర్శించేటువంటి లోకాలను జనాలను ఇప్పుడు చూస్తున్నాం మనము. అది ఏదో మూర్ఘత్వం తప్ప. ఎందుకంటే ఉపజానంతి మా మూఢ అని భగవాన్ చెప్తుంటే భగవానునికి ఇతరులకి మధ్యలో ఉండే తేడాలను కూడా తెలుసుకోలేని మూర్ఖులు కూడా ఉంటారన్నమాట. భౌతిక జగత్తులో జీవుడు స్థిరమైన దేహం పొందలేడు. ఎవరైతే స్థిరమైన దేహం లేనటువంటి వాడు ఉన్నారో వారందరూ కూడా జీవాత్మలే. వారు ఎప్పటికీ కూడా భగవంతుని యొక్క తత్వములు కాదు. బద్ధజీవులు ప్రతి జన్మలో ఒక దేహం పొందుతారు. వాళ్ళు తమ యొక్క కర్మ ఫలాన్ని అనుసరించి 4 రకాలైనటువంటి జన్మలు పొందేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు సుర, నరాచర, స్థావరాలుగా అనమాట. సుర అంటే దేవతలుగా అనమాట. పుణ్యకర్మలు చేసి బ్రహ్మలోకం నుంచి ఇతర దేవతలుగా కూడా జన్మించేటువంటి అవకాశం ఉంది వారి యొక్క కర్మఫలమును అనుసరించి. లేదా కర్మఫలమును అనుసరించి మానవులుగా వచ్చే అవకాశం ఉంది. లేదా జంతుజాలములుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. జంతువులు అంటే భూమి మీద నడిచేటువంటి, జాలములు అంటే నీళ్ళలో నడిచేటువంటివి, లేదా ఆకాశంలో ఎగిరే పక్షులు లాంటి వాళ్ళు అనమాట. లేదా మరింత దారుణంగా స్థావరాలుగా అంటే చెట్లుగా, లేకపోతే పుట్టలుగా, గుట్టలుగా పుట్టేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఆ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక దేహం పొందేటువంటి అవకాశం ఉంది. అందుకే భగవానుడు ఎవరైతే నేను జన్మలేని వాడను, దివ్య దేహం నశింపనిది, సకల జీవులకు ప్రభువైన ఆద్యమైన దివ్య రూపంతో నేను ప్రతి యుగంలో అవతరిస్తున్నానంటానికి మనకి శ్రీమద్ భాగవతం 10వ స్కందం 3వ అధ్యాయంలోని 9-10 శ్లోకాలు సుస్పష్టంగా తెలియజేస్తున్నాయని. తమ అద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదార్జునాయుధం శ్రీవత్సలక్ష్మం గలశోభి కౌస్తుమం పీతాంబరం సాంద్ర పయోధ సౌభగం మహార్య వైఢూర్య కిరీట కుండల తిషా పరిశ్వక్త సహస్రకుంతలం ఉద్ధామ కాంచంగద కంకణాదిభి విరోచమానం వసుదేవ ఐక్షత. ఆ వసుదేవుడు దర్శనమిచ్చాడనమాట. తమ అద్భుతం బాలకం, అద్భుతమైనటువంటి రూపంలో ఆ పిల్లవాడు అనమాట. చతుర్భుజాలతో, శంఖ చక్రాలతో, కౌస్తుభముతో, పీతాంబరముతో, వైఢూర్యమైనటువంటి కిరీట కుండలాలతో, సహస్ర కుండలాలతో ఎంతో ఉత్తమమైనటువంటి, ఉన్నతమైనటువంటి, ప్రకాశవంతమైనటువంటి రూపంలో ఆవిర్భించాడు. ఇలా ఎవరన్నా పిల్లవాడు పుడతాడండి మామూలుగా భౌతిక ప్రపంచంలో ఎప్పటికీ కూడా సాధ్యం కాదనమాట. ఎందుకంటే సంపూర్ణమైనటువంటి అలంకారములతో సహా జన్మించేటువంటి సాధ్యం కాదు. ఇక్కడ ఏంటంటే జన్మ కాదది, ఇది భగవంతుని యొక్క అవతారం మాత్రమే. అందుకే ఆయన జన్మ లేదు, ఆయన దివ్యదేహం నశింపదు, సకల జీవులకు ప్రభువు. అందుకనే ఆ విధంగా ఆయన దర్శనమిచ్చాడు. ఎప్పుడైతే ఆ అద్భుత రూపాన్ని చూశారో దేవకి వసుదేవులు ఇద్దరు కూడా వారు ఆయన్ని దర్శనం చేసుకున్నారనమాట. అందుకే అన్నమాచార్యులు వారు అంటారు, సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందను గని అంటారు అన్నమాచార్యులు వారు. అంటే నవ్వుతూ కన్నదట దేవకి తల్లి ఆ కృష్ణుడు అనమాట. అంటే
ఆయన దర్శనం చేసినప్పుడు ఎప్పుడైతే ఆయన అవతారంగా ఆవిర్భవించాడో ఆయన చూడంగానే ఎక్కడ లేని ఆనందం కలిగింది ఆ తల్లికి, ఆయన వసుదేవుడికి కూడా. ఇది సామాన్యంగా భౌతిక జగత్తులో ఏ తల్లి కూడా నవ్వుతూ బిడ్డను కనేటువంటి పరిస్థితి ఉండదన్నమాట. ఖచ్చితంగా ఎంతో విపరీతమైనటువంటి కష్టంతోనే తల్లి ఎప్పుడు కూడా బిడ్డను కనేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. సో అందుకని భగవానుని కరుణ వలన శ్రీమద్ భాగవతంలో జన్మ సమయంలో తన తల్లి ఎదుట చతుర్భుజాలతో సర్వ అలంకరణలతో దర్శనమిచ్చాడు స్వామి. తన ఆది అయినటువంటి నిత్య రూపంతో అవతరించటం, ఆయన ఆ విధంగానే నవయవ్వన రూపంలోనే దర్శనమిచ్చాడు. ఎప్పుడైతే వసుదేవుడు దేవకి దేవి ప్రార్థించారో అప్పుడు ఆయన చిన్ని బాలుడుగా మారిపోయాడు అనమాట. జీవులపై అతని కల విశేష కరుణ మాత్రమే జీవులు వివిధ ఊహాజనిత రూపాలతో కాక భగవాన్ని యథార్థ రూపంతో ధ్యానించే అవకాశం కలుగుతుంది. ఎందుకు ఆ విధంగా ఆయన ప్రకటమయ్యాడంటే, ఎందుకంటే ఎవరికి వాళ్ళ దోచిన రీతిగా వాళ్ళ ఊహా రూపాలు చిత్రించుకుంటారేమోనని చెప్పి ఆయన రూపాన్ని కూడా అంత అద్భుతంగా ఆయన దర్శనం ఇచ్చాడనమాట. భౌతిక ప్రపంచంలో నిరాకారవాదులు మానసిక కల్పనా రూపం వల్లనే భగవాను నిజ రూపం అనేటువంటి అపోహంలో ఉంటారనమాట. ఈ నిరాకారవాదులు ఏమంటారు, భగవానికి రూపం లేదు, ఆయన నిర్గుణ నిరాకారుడు భగవంతుడు అని చెప్తుంటారు కదా. ఇది మరి ఈ శ్లోకం చెప్పిన విషయం ఏంటి, భగవద్గీతలో 4వ అధ్యాయం 6వ శ్లోకంలో చెప్పిన విషయం ఏంటి, భాగవతంలోని దశమస్కందం దశమస్కందం 3వ అధ్యాయం 9-10 శ్లోకాలు చెప్పింది. అంత సగుణ సాకార రూపాన్ని ఆయన ప్రకటిస్తుంటే ఇంకా భగవానుడు నిర్గుణ నిరాకారం అనేటువంటి మాయావాదులు ప్రచారం చేయటంలో అర్థం లేదనమాట. అందుకే అటువంటి వారి నుంచి మనం కొంచెం దూరంగా ఉండటం మంచిదనమాట. భూమిపై ఉన్నప్పుడు అద్భుతమైన మానవాతీతమైన కర్మలను చేయటం ద్వారా సర్వజీవులకు ప్రభువుని రుచి చేశారు కనుక అతడే ఒకే ఒక పరతత్వం అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఎవరైతే ఇది ఎవరైతే చెప్తుంటారో ఈ భగవద్గీతలో భాగవతంలో ఈ శ్లోకాలు చెప్తుంటారు, శ్లోకాలు చెప్తూ కానీ వాళ్ళు మళ్ళా భగవానుడు నిర్గుణ నిరాకారని చెప్తుంటారు. అంటే ఎందుకనంటే వాళ్ళు భగవానుడికి శరణాగతి చేయట్లేదు అనమాట. అందుకనే మనకి శాస్త్రం చెప్తుంది, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం మనశ్శన్యత్ వచస్సన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనాం అంటుంది. అంటే మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మనస్యేకం, మనసులో ఒకటే ఉంటుంది, చెప్పేది ఒకటే ఉంటుంది, వాళ్ళు చేసేది ఒకటే ఉంటుంది అనమాట. అయితే దురాత్ములు ఎవరైతే ఉంటారో వారి మనసులో వారి యొక్క ఆరాధన, వారి యొక్క శరణాగతి చేసేటువంటి తత్వం వేరు, వాళ్ళు నోటితో చెప్పేటువంటి తత్వం వేరు, వాళ్ళు ఆచరించే విధానం లేదు. ఇటువంటి వాళ్ళని ఉత్తమ ప్రవచనకర్తలు అయి ఉండవచ్చు, కానీ వాళ్ళని మనం ఏమనాలి అనేటువంటిది ఈ శాస్త్రంలో ఈ శ్లోకాన్ని రిఫర్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట. భగవానుడు అవతరణ నిష్క్రమణ కూడా మనకి తర్వాత శ్లోకాల్లో వివరించబడింది అనమాట. సో ఈ యొక్క 4వ అధ్యాయం యొక్క 5-6 శ్లోకాలు కనుక మనం కొంచెం కంపేర్ చేసుకుంటే ఈ యొక్క శ్రీకృష్ణునికి బద్ధజీవికి మధ్య భేదాన్ని ఇక్కడ వివరించడం జరిగిందనమాట. శ్రీకృష్ణుడు దివ్యమైనటువంటి వాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలముల జ్ఞాపకం ఉంటుంది. అయితే జీవాత్మ కూడా దివ్యమైనటువంటిదే, కానీ గత జన్మల మరపు ఉంటుందన్నమాట. ఆయన అచ్యుతుడు, ఎందుకంటే పతనం చెందని వాడు, ఎప్పుడు మరువైనటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. కానీ భగవానుడికి జీవాత్మకి అది మరుపు ఉంటుందన్నమాట. అవ్యయం అంటే అన్ని అవతారాల ఆవిర్భావం గుర్తుంటుంది, ఎందుకంటే దివ్య దేహంలో ఎప్పుడు మార్పు గాని పతనం గాని ఉండదు. కానీ బద్ధజీవి ఎవరైతే ఉన్నారో మరపు ఉంటుంది, ఎందుకంటే దేహం కూడా మార్పు చెందుతూ ఉంటుంది. భగవానుడు ఎప్పుడు కూడా తన సంకల్పం చేత అవతరిస్తాడు. బద్ధజీవి ఎప్పుడు కూడా కర్మబద్ధుడే జన్మిస్తాడు. తన కర్మను అనుసరించి ఇందా చెప్పుకున్నాం, సుర నర చర స్థావరాలలో ఏదో ఒక రూపాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. దేహము ఆత్మ భగవానునికి ఎప్పుడు కూడా ఒక్కటే, కానీ బద్ధజీవికి మటుకు ఆత్మ భౌతిక దేహాన్ని పొందుతుంది. ఇక్కడ స్థూల దేహము, సూక్ష్మ దేహము, ఆత్మ అనేటువంటి ఈ విధమైనటువంటి వివరణ ఉంటుందన్నమాట. వేరు వేరు అంశాలు ఉంటాయి, అంగాలు ఉంటాయి బద్ధజీవిలో, కానీ భగవానునికి అవన్నీ కూడా ఒకటే తత్వంగా ఉంటుందన్నమాట. సో ఈ తేడాన్ని మనము ఈ 5-6 అధ్యాయాల్లో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరే కృష్ణ. మత చదవండి, మత శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగునో
మరియు అధర్మము వృద్ధి నందునో ఆ సమయమున నేను అవతరింతును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సో భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగునో మరియు అధర్మము వృద్ధి చెందునో ఆ సమయంలో నేను అవతరిస్తాను. సృజామి అంటే అవతరించును, సృష్టింపబడు అనే భావనలో ఉపయోగించరాదని శిలా ప్రభుపాద చాలా స్పష్టం. సృజామి అంటే సృష్టించబడతానని చెప్పకూడదు, అవతరించాను అనేటువంటి అర్థం తీసుకోవాలి ఈ సందర్భంలో అని శిలా ప్రభుపాద తెలియజేస్తున్నట. అంటే సృజామి అంటే భగవానుడు తన స్వీయ రూపంతో అవతరిస్తాడని భావము. అంటే నన్ను నేను ప్రకటించుకుంటానని అర్థం తీసుకోవాలి ఇక్కడ మనము. గత శ్లోకం అనుసరించి భగవానునికి దేహానికి లేదా రూపానికి సృష్టి అనేది లేదనమాట. ఎందుకంటే అది నిత్య యవ్వన శాశ్వత రూపమైనటువంటి రూపం అనమాట. రూపాలన్నీ నిత్యంగా నిలిచి ఉండటమే అందుకు కారణం. ఈయన ఎప్పుడు అవతరిస్తాడంటే నియమానుసారం బ్రహ్మదేవుని ఒక రోజులోని 7వ మనము యొక్క 28వ మహాయుగంలో, అంటే ద్వాపర యుగ అంతంలో భగవానుడు అవతరిస్తాడు. అంతేకాదు అదే విధంగా విధి నియమాలను అనుసరించి మాత్రమే కాకుండా ధర్మానికి హాని కలిగినప్పుడు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వస్తాడు. అధర్మం ప్రబలి నిజమైనటువంటి ధర్మం అడుగంటినప్పుడు తన ఇచ్ఛానుసారం వస్తాడు. అంటే ఈ కలియుగంలో కూడా భగవానుడు ఈ కలియుగాంతంలో వచ్చేటువంటి అవకాశం ఏదైతే మ్లేచ్ఛ నివహ విధనే కలయసి కరవాలం ధూమకేతుం ఇవకిం అపి కరాలం కేశవ ధృత కల్కి శరీర జయ జగదీశ హరే, ఏ విధంగా అయితే జయదేవులు చెప్పారో సో ఆ విధంగా ఈ కల్కి శరీర రూపంతో ఈ కలియుగాంతంలో నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇంక అప్పుడు తప్పితే ఇంకెప్పుడు రాడంటే ఎందుకు రాడు? భగవానుడు వస్తాడు ఎప్పుడు అధర్మం ప్రబలి నిజమైన ధర్మం అడుగంటినప్పుడు తన ఇష్టానుసారముగా తను ఎప్పుడు రావాలనుకున్నా ఆయన రావు. ఎందుకంటే ఇది ఆయన ఇల్లు, ఆయన సృష్టించినటువంటి ప్రదేశము, ఆయన సృష్టి కదా ఇదంతా కూడా. ఆయన ఎప్పుడు రావాలన్నా వస్తాడనమాట. అయితే ఎప్పుడు ఎలా వస్తాడనేది ఆయనకు మాత్రమే తెలుసు, మనకు అర్థం కాదు. వచ్చినప్పుడు మాత్రమే మనం అర్థం చేసుకోగలం. ఇప్పుడు చైతన్య మహాప్రభు లాగా వచ్చినప్పుడు మాత్రమే మనం అర్థం చేసుకోగలమాట. ఎందుకు అవతరిస్తాడంటే ధర్మ నియమాలు వేదాలలో వివరించబడ్డాయి. వేద నియమాలు భగవానుని శాసనాలని శ్రీమద్ భాగవతం చెప్తుంది. అంటే వేదం ఎక్కడి నుంచి వచ్చిందంటే భగవంతుడి నుంచే, బ్రహ్మ ద్వారా, బ్రహ్మ నుంచి వ్యాసుని ద్వారా మనందరికీ కూడా అందుబాటులోకి వచ్చిందనమాట. ఇవన్నీ కూడా భగవాను యొక్క శాసనాలు. వేదములు ఏం చెప్పినాయంటే భగవానుని గురించే చెప్పినవి. వేదాంతం అంటే మనం చాలా సులువుగా మాట్లాడుతున్నాం. వేదాంతం, వేదాంతం మాట్లాడుతున్నాడు, వీడేందో వేదాంతం చెప్తున్నాడు అని అనుకుంటూ ఉంటాం అనమాట. వేదాంతం అంటే ఏంటంటే వేదముల యొక్క అంతం ఏంటి? వేదముల ద్వారా తెలుసుకోగలిగినటువంటి భగవంతుని తెలుసుకోవటమే వేదాంతము. భగవంతుని యొక్క జ్ఞానంలో స్థిరమవటమే వేదాంతము. అంతకు మించినటువంటి వేదాంతం లేదనమాట. అందుకే వేద నియమాలు భగవంతుని యొక్క శాసనాలని భాగవతం చెప్తుంది. వేద నియమ ఆచరణకు భంగం కలిగినప్పుడు మనుషుడు అధర్మ వర్తనుడు అవుతాడు. ఎప్పుడైతే వేద నియమాలన్నిటినీ కూడా పక్కన పెట్టేసి వేదములలో చెప్పిన దాని ప్రకారం జీవనం సాగించినప్పుడు మనుషుడు అధర్మ మార్గంలో ప్రయాణిస్తూ మొదలు పెడతాడు అనమాట. అప్పుడు ఎందుకంటే ఈ ధర్మ విధానం అనేటువంటిది అంటే వేదములలో ఏదైతే చెప్పిందో అది మనం పాటించాలా. ఎందుకు? ఈ యొక్క సృష్టిని సృష్టించినప్పుడు ఆయన యొక్క వేదములను దానికి సృష్టించి ఈ భూమిని నడవటం కోసం ఆయన ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అనమాట. అంతే కదా. మనం ఏదైతే ఒక ప్రోడక్ట్ కొంటాం, మనకు ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు దానికి ఒక మాన్యువల్ ఇస్తారు. ఇది ఆపరేషన్ మాన్యువల్ లేదా ట్రబుల్ షూటింగ్, దానికి ఇంక రకరకాల దాంట్లో వచ్చేటువంటి సమస్యలు, దాన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఇవన్నీ అనమాట. అలాగే ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు భగవానుడు ఇచ్చినటువంటి జ్ఞానమే వేదముల ద్వారా ఇచ్చింది. అంటే ఈ సృష్టి ఎందుకు సృష్టించాను, వీళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలని తెలిపేటువంటిది వేదం అనమాట. అందుకే ఇవి నియమాలు సృష్టికి. ఇటువంటి నియమాలు ఎవరు చేయగలరు? ఒక ప్రోడక్ట్ ని ఎవరైనా తయారు చేశారంటే ఆ ప్రోడక్ట్ మాన్యువల్ ఎవరైతే తయారు చేశారో వాడే దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ అంతా కూడా ఇవ్వగలడు. అలాగే ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి భగవానుడు మాత్రమే ఈ విశ్వం యొక్క ధర్మం అంటే ఎలా నడుచుకోవాలి, ప్రవర్తన ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనే దానికి భగవానుడే మాన్యువల్ ఇస్తాడనమాట. ఆ ధర్మ విధానం భగవానుడే సృష్టించగలడు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క ధర్మానికి హాని కలుగుతుందో ఆయా సందర్భంలో భగవానుడు వస్తాడనమాట. ధర్మ నియమాలు సాక్షాత్తుగా భగవంతుని యొక్క నిర్దేశాలు. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం అనేటువంటిది శాస్త్రవాక్యం అనమాట. ఈ నియమాలన్నీ భగవద్గీతలో కూడా వివరించబడ్డాయి. భగవానుని అధ్యక్షన నియమాలని స్థాపించుటే వేదముల ప్రయోజనము.
అదే ధర్మం యొక్క అత్యున్నత నియమం ఏంటంటే శరణాగతి. మనకు భగవద్గీత చెప్పేటువంటి ప్రమోదం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచి అని భగవానుడు ఏదైతే చెప్పాడో ఇది భగవద్గీత ప్రబోధం అన్నమాట. ఏంటంటే ధర్మం యొక్క అత్యున్నత నియమము, వేదముల యొక్క అత్యున్నత నియమం ఏంటంటే శరణాగతి. భగవానునికి సంపూర్ణ శరణాగతి చేయటమే. వేద నియమములు దేవదేవుని సంపూర్ణ శరణాగతికి మనుషుని తీసుకెళ్తాయన్నమాట. వేద నియమాలు దానవులు దానవ ప్రవృత్తి గల వారిచే నాశనం చేయబడ్డప్పుడు, ఎప్పుడైతే తాను సృష్టించిన నియమావళిని నాశనమైందో అప్పుడు భగవానుడు అవతరిస్తాడనమాట. అందుకే ఇక్కడ శిలాప్రభుపాద అవతరణపై కొన్ని వాస్తవాలను మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణ భక్తి భావనను జాగృతం చేయటమే సర్వ అవతారముల ముఖ్య ప్రయోజనము అనే విషయం మనం మర్చిపోకూడదు. కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం వేదాలను అనుసరించి గోమేధ అశ్వమేధ జంతువేద యజ్ఞాలు నిర్వహించబడుతుండేటువంటివి. అంటే ఆయా యుగములలో ఏవైతే ఈ యొక్క యజ్ఞములు నిర్వహించబడ్డాయో ఆయా సందర్భంలో గోమేధము అశ్వమేధము జంతుమేధము ఇవన్నీ జరిగేటప్పుడు ఆ యజ్ఞము పూర్తయిన తర్వాత మళ్ళా వాటికి ఉన్నతమైనటువంటి జీవన గతిని ఇవ్వగలిగేటువంటి వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ఋషులు తమ మంత్రోచ్చరణతో. కానీ కాలక్రమేణా మంత్రోచ్చరణ మంత్రశక్తి హీనమైపోయింది. కానీ జంతు మేధం మాత్రం జరుగుతూనే ఉన్నదన్నమాట. జంతువధ నియమ నిబంధనలు వేదములందు ఉన్నప్పటికీ దానవ ప్రవృత్తి గల వారు ఆ నియమాలకు పాటించకుండా జంతు బలి చేస్తారు. ఈ విపరీత మాపి వేద ధర్మమైన అహింసను కొలపడం కొరకే బుద్ధుడు అవతరించాడు అని శిలాప్రభుపాద. మానవుడు ఎవరైనా సరే భగవంతుని అంశే కదా. సో ఆ విధంగా బుద్ధుడు కూడా ఒక రకమైనటువంటి భగవద్ అంశగా ఈ యొక్క భూప్రపంచంలో స్పష్టమై అవతరించి ఆయన అహింసను నెలకొల్పేటువంటి ప్రయత్నం చేశారనమాట. అప్పటిదాకా ఉన్నటువంటి వేద నియమాలన్నింటినీ తిరస్కరించి ఈ యొక్క జంతువధని కూడా పూర్తిగా ఆయన ఆపేసేటువంటి ప్రయత్నం చేశారనమాట. శ్రీకృష్ణ భగవాన్ని ప్రతి అవతారానికి ఒక ముఖ్య కార్యం ఉంటుంది. ఆయన ఎప్పుడు ఏ సందర్భంలో ఏ అవతారం తీసుకున్నా కూడా దానికి ఒక ముఖ్యమైనటువంటి పని ఉంటుంది. అది శాస్త్రాల్లో చక్కగా వివరించబడింది అనమాట. శాస్త్రాములలో తెలపకుండా ఎవ్వరిని అవతారంగా అంగీకరించరాదు. ఇది చాలా స్పష్టం అనమాట. భగవానుడు ఎన్నడైనా కోరిన రీతిగా అవతరించవచ్చు. కానీ శాస్త్రంలో చెప్పినప్పుడు మాత్రమే దాన్ని అవతార రూపంగా స్వీకరించాలి తప్ప శాస్త్రములలో తెలుపనిది ఎక్కడా కూడా అవతారంగా స్వీకరించడానికి వీలు లేదు. మానవులకు భగవంతుని జ్ఞానం ఇచ్చుటకు ధర్మ నియమాలను ఉపదేశించి పాటింప చేయడానికి స్వయంగా అవతరిస్తారు భగవానుడు. ఒక్కోసారి ఏం చేస్తారంటే భగవానుడు తన ప్రామాణికమైనటువంటి ప్రతినిధిని కూడా, అంటే తన భక్తులని, తన అనుయాయులని, తన యొక్క నిత్య సూర్యులు ఎవరైతే ఉంటారో ఆయనతో పాటు ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ భూప్రపంచంలోకి పంపించేటువంటి అవకాశం ఉంది. వారిని పుత్రుడి రూపంలో పంపిస్తాడు, సేవకుని రూపంలో పంపిస్తాడు. కొన్నిసార్లు తానే గూఢ రూపంలో కూడా అవతరిస్తారు అనమాట. పరిస్థితులను అనుసరించి కొన్నిసార్లు కనిపించి కొన్నిసార్లు కనిపించకుండా కూడా ఉంటుంది. భగవానుడు దర్శనం ఇచ్చినా కూడా మన కళ్ళకు కనిపించకపోవచ్చు, కానీ ఆయన యొక్క కార్యం మొత్తం పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. భగవద్గీత ఉత్తముల కోసమేనా అనే ప్రశ్న అవతరం అవుతుంది. ఇక్కడ ఏదైతే భగవద్గీత చెప్పడంలో ప్రపంచంలోని ఇతర మనుషుల కన్నా ఉన్నతమైన అర్జునునికి భగవద్గీత నియమాలు తెలుపబడ్డాయి ఇక్కడ. అంతే కదా, ఎందుకంటే ఆయన సంపూర్ణ శరణాగతి చేసి ఉన్నాడు. అర్జునుడే కాక ఉన్నతులైనటువంటి వాళ్ళందరూ కూడా గీతోపదేశం తీసుకోవడానికి అర్హులే. ఈ విధంగా అయితే ప్రాథమిక మాధ్యమిక ఉన్నత విద్యలో నేర్పే గణితంలో వ్యత్యాసం ఉంటుంది. అంతే కదా, మ్యాథమెటిక్స్ నేర్చేటప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఒక రకంగా, హైయర్ స్కూల్లో ఒక రకంగా, యూనివర్సిటీస్ లో డిగ్రీస్ లో ఒక రకంగా చెప్పేటువంటి అవసరం సందర్భం చెప్తారనమాట. అందరికీ ఒకే రకంగా ఉండదు అనమాట. అంటే పరిణతి చెందే కొద్దీ వాళ్ళు పైమెట్టు ఎక్కే కొద్దీ వాళ్ళకి మరింత వివరంగా మరింత లోతుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా భగవానుడు అవతరించిన ప్రతిసారి అవే ధర్మ నియమాలు ఉపదేశించినప్పటికీ కూడా పరిస్థితులను అనుసరించి రెండు విధాలుగా ఉంటాయి. అవి ప్రాథమికమైనటువంటివి, ఉన్నతమైనటువంటివి అనమాట. తదుపరి వివరించే వర్ణాశ్రమ సాంఘిక విధానం అంగీకరించడం ద్వారా ఉన్నత ధర్మాచరణ ఆరంభమవుతుంది. అంటే భగవానుడు ఇప్పుడు కేవలం తన యొక్క ఆవిర్భావ రహస్యాన్ని చెప్తున్నారనమాట. తరువాత ఏ విధమైనటువంటి ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళాలనే విషయాన్ని ఆయన మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. హరే కృష్ణ. ఆ విధంగా మనము తర్వాత శ్లోకంలోకి ప్రయాణిద్దాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరే కృష్ణ మాతాజీ.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపచేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందును నేను అవతరించుదును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఆయన ప్రతి యుగంలో వచ్చినప్పుడల్లా 3 పనులు అనమాట ప్రత్యేకంగా దానికోసం వస్తాడు. ఒకటి ఏంటంటే పరిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించడం కోసము, వినాశాయ చ దుష్కృతాం, దుర్మార్గులను నశింపజేయటం కోసము, ధర్మ సంస్థాపనార్థాయ, అంటే ఎప్పుడు ఏ సందర్భంలో ఆయన వచ్చినా కూడా అవతార రహస్యం ఏంటంటే ఈ 3 కారణాలు అనమాట. ఈ 3 కారణాలకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు స్వామి తాను అవతరిస్తామని ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తున్నాం అనమాట. ఇక్కడ సాధు అంటే మనము ఎవరైతే విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సాధు అంటే ఎవరంటే స్నాధ్నోతి ఉపకరోతి ప్రవీణో భవతి అంటుందన్నమాట నిఘంటువులు. అంటే ఉపకరించువాడు, ప్రవీణుడు లేదా సజ్జనుడు ఎవరైనా కూడా సాధు అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. అయితే భగవద్గీత ప్రకారం సాధు అంటే ఎవరంటే కృష్ణ భక్తి భావన పూర్ణుడు. ఎవరైతే కృష్ణ భక్తి భావనలో సంపూర్ణముగా ఉండి ఉంటారో వాళ్ళని సాధువులుగా చెప్పడం జరిగిందనమాట. అటువంటి వాళ్ళని రక్షించడం కోసం వస్తాడు. కృష్ణ భక్తి భావనలో లక్షణాలు సంపూర్ణంగా, లౌకిక విద్య లేకపోయినా వారు ఆధ్యాత్మిక జ్ఞానవంతులు అవ్వచ్చు. అంటే భౌతికంగా వాళ్ళు ఏమి చదువుకొని పోకుండొచ్చు, కానీ భగవతత్వ జ్ఞానములో మటుకు సంపూర్ణులు. అంటే భగవానునికి సంపూర్ణ శరణాగతి చేసినటువంటి మహోన్నతులు సాధువులు అనమాట. మరి దుష్కృతులు అంటే ఎవరంటే దుష్టం కృతం యస్య, అంటే దుష్టం పని చేసేటువంటి వాడు, పాప పని చేసేటువంటి వాడు, ఎవరైనా సరే ధర్మ విరుద్ధమైనటువంటి కార్యం చేస్తారో వారందరూ కూడా దుష్కృతులే. కృష్ణ భక్తి భావనను లెక్క చేయని వారు, శ్రీకృష్ణ భగవాను ద్వేషించేవారు, వీళ్ళందరూ కూడా దుష్కృతులుగానే చెప్పబడింది అనమాట. వాళ్ళకి లౌకిక విద్య ఉన్నప్పటికీ కూడా మూఢులు, నరాధములు ఇందా చెప్పుకున్నాం అనమాట. వారు ఇప్పుడు చాలా మంది ప్రవచనకర్తలను మనం చూస్తున్న ప్రవచనం చెప్తుంటారు. వారి ఆరాధన వేరు, వారి లక్ష్యం వేరు, వారి చెప్పేటువంటి మాట వేరు, చేసేటువంటి తీరు వేరు అన్నట్టు. వారు శ్రీకృష్ణ భగవానికి సంపూర్ణ శరణాగతి చేయరు, కానీ ఆ శ్రీకృష్ణ భగవాను గురించి చెప్పడానికి చాలా అందంగా అద్భుతంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ శరణాగతి దగ్గరికి వచ్చేసరికి భగవంతునికి శరణాగతి చేయరు అనమాట. అందుకనే మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనామని వాళ్ళని కూడా మనము దుష్కృతులుగానే పరిగణించవలసి ఉంటుంది అనమాట. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణుడు, శిశుపాలుడు, దంతవక్తుడు, దుర్యోధనుడు, నాస్తికులు, పాషండులు, ఎవరికి శవాలను ఆరాధించే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా వీళ్ళందరూ కూడా దుష్కృతులు అనమాట. దానవ ప్రవృత్తి కలవారు, భక్తులను సదా పీడించువారు ఎవరైనా సరే దుష్కృతులుగా పరిగణింపబడతారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. రావణ కంసుల వలె నాస్తికులను నాశనం చేయడానికి భగవానుడు స్వయంగా అవతరించాల్సిన అవసరం లేదు, అంతే కదా. ఆయన ఏ అవతారం తీసుకున్నప్పుడు కేవలం రావణుని చంపడము, కంసుడిని చంపడము లేదా నాస్తికులను నాశనం చేయడం అవతారం అవసరం లేదు. తన యోగ్యులైనటువంటి ప్రతినిధులను ఎవరిని పంపించినా కూడా తన యోగ్యులైనటువంటి ప్రతినిధులు ఆయనతో పాటు అంత శక్తిమంతులు కాబట్టి వాళ్ళందరినీ కూడా నాశనం చేయొచ్చు. అయితే దానవుల్ని పీడించబడే తన శుద్ధ భక్తుల ఆనందం కోసం మొదటిస్తాడు ఆయన. మొట్టమొదటి దేనికి వస్తాడు? పరిత్రాణాయ సాధునం, వాళ్ళని దుర్మార్గులను చంపడం సెకండరీ ఆయనకి. ప్రైమరీ మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే తన భక్తులని ఆయన అనుగ్రహించడం కోసం, వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళకి సాంగత్యం ఇవ్వడం కోసం, వాళ్ళని ఆనందపరచడం కోసం భగవంతుడు వస్తామన్నమాట. దానవులు హింసించబడి ప్రహ్లాదుని రక్షించి హిరణ్యకశిపుని శిక్షించడానికి, కంసుని సంహరించి దేవకీ వసుదేవుని రక్షించడానికి శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించిన విషయం మనకు తెలిసిందే అనమాట. సాధువులను రక్షించి దుష్టులను నశింపచేయడం కోసమే శ్రీకృష్ణ భగవానుడు వివిధ అవతార రూపాలని ఆయన స్వీకరిస్తూ ఉంటారన్నమాట. అందుకని చైతన్య చరితామృతం మధ్యలో ఒక శ్లోకం చెప్పబడింది. సృష్టి హేతు హై మూర్తి ప్రపంచ అవతారే శ్రై ఈశ్వరమూర్తి అవతార నామధరే మాయాతీత పరవ్యోమే సబార అవస్థాన విశ్వే అవతరిధరే అవతార నామ. అవతారం అన్నది భౌతిక ప్రపంచం కొరకు భగవద్ధామం నుంచి అవతరించును. అట్లు అవతరించిన భగవానుని రూపమే అవతారం అని పిలువబడుతుంది. అట్టి రూపములు ఆధ్యాత్మిక జగత్తునందు నెలకొని ఉండి భౌతిక జగత్తును అవతరించినప్పుడు అవతార నామాన్ని తీసుకుంటాయి. అంటే మరి ఎప్పుడు కూడా ఆ రూపం, ఆయా రూపములలో వివిధ లోకములలో భగవానుడు ఉంటాడనమాట. వరాహ రూపములోనో, మత్స్య రూపంలోనో,
హయగ్రీవ అవతారంగా, వామన అవతారంగా, నృసింహ అవతారంగా, పరశురామ, రామకృష్ణ, కల్కి అవతారాలలో ఆయా సందర్భాలలో ఆయా లోకములలో ఆయన ఆ విధంగా భగవానుడు ఎప్పుడు కూడా స్థితమై ఉంటాడు. ఆయా అవసరం వచ్చినప్పుడు ఆ విధంగా భగవానుడి మీద భూమి మీద దర్శించినటువంటి అవకాశం వస్తుంది అనమాట. ఆయన మనకి దర్శనం ఇచ్చేటువంటి పరిస్థితి జరుగుతుందన్నమాట. ఆయన క్రమ పద్ధతిలో ఈ విశ్వమంతా అవతరిస్తుంటాడు. పలు అవతారాలు తీసుకుంటుంటాడు స్వామి అనమాట. ఆ అవతారాలని మనం చెప్పుకున్నాం. పురుషావతారాలని, గుణావతారాలని, లీలావతారాలని, శక్తావేశ అవతారాలని, మన్వంతర అవతారాలని, యుగావతారాలు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఎవరైతే ఉన్నారో ఈ అవతారాలన్నిటికీ మూలము. ఆది అయిన బృందావన లీలలోనే తనను చూడగోరే శుద్ధ భక్తుల కళలన్నింటినీ నశింపచేయటకే అతడు ప్రత్యేకంగా కలతల్ని, ఎవరైతే తన భక్తులు ఎవరైతే ఉన్నారో వారి కలతల్ని తొలగించడానికి అందుకే ఆయన ప్రత్యేకంగా అవతరిస్తున్న కృష్ణ భగవానుడు అనమాట. తన విశుద్ధ భక్తుల్ని సంతృప్తి పరచడమే కృష్ణ భగవాను యొక్క అవతార ముఖ్య ప్రయోజనము. ఈ సందర్భంగా శిలా ప్రభుపాద చైతన్య మహాప్రభు అవతార రహస్యాన్ని కూడా ఇక్కడికి మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ అధ్యాయంలో. ఈ యొక్క శ్లోకంలో ఈ శ్లోక భాషల్లో భాగంగా శ్రీకృష్ణ భగవానుడు ప్రతి యుగంలో అవతరిస్తాడు. ఏ విధంగా చైతన్య మహాప్రభు దేవదేవుడైన శ్రీకృష్ణ అవతారమని పురాణ ఇతిహాసాలు పరోక్షంగా స్పష్టం చేశాయన్నమాట. ఈ చైతన్య మహాప్రభు వస్తాడనే విషయాన్ని అనేక పురాణ ఇతిహాసాలన్నీ కూడా స్పష్టం చేయటం జరిగింది. శ్రీమద్ భాగవతము 11వ స్కందంలో, గరుడ పురాణంలో, నరసింహ పురాణంలో, పద్మ పురాణంలో, నారద పురాణంలో, భవిష్య పురాణంలో, వాయు పురాణంలో, మత్స్య పురాణంలో, స్కంద పురాణంలో ఈ యొక్క విషయం శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అవతార రహస్యం చెప్పబడిందనమాట. అంతేకాదు ఆయన సంకీర్తన ఉద్యమం ద్వారా, అంటే సామూహిక హరినామ సంకీర్తనం ద్వారా భారతదేశం అంతా కూడా కృష్ణ భక్తి రస భావనని విస్తరించారు. చైతన్య మహాప్రభు ఉన్న కొద్ది కాలంలో అయినా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలన్నీ కూడా పర్యటించి హరినామ సంకీర్తన ప్రపంచంలోని ప్రతి నగరంలో, గ్రామంలో ప్రచారం కాగలని ఆయన ముందుగానే చెప్పారనమాట. దానికి ప్రతిరూపంగానే ఈ రోజు మనం చూస్తున్నాము. 600 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు సాక్షాత్తు భగవతవతారమైనటువంటి చైతన్య మహాప్రభు చెప్పిన వాక్కు ఈ రోజు మనం నిజమైన విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రపంచంలోని ప్రతి నగరంలో కూడా, విశేషించి మన రథయాత్ర సందర్భంగా ప్రపంచంలోని అన్ని దేశాలలో, అన్ని నగరాలలో కూడా ఆ యొక్క రథయాత్ర జరిగినటువంటి చూస్తున్నాం అన్నమాట. ఈ అవతారం దుష్టులను వధించడం కొరకు కాక కేవలము నిర్హేతుక భక్తులకు తరింపజేయడానికే చైతన్య మహాప్రభు వచ్చాడు. చైతన్య మహాప్రభు అవతార రహస్యం ఏంటంటే దుష్ట శిక్షణ కాదు, కేవలము పరిత్రాణాయ సాధూనాం, తన యొక్క భక్తులను ఆయన రంజింపజేయడం కోసము, భక్తులపై కన్నా విశేష కరుణ మీద ఆయన ఈ యొక్క చైతన్య మహాప్రభు ఈ అవతారాన్ని స్వీకరించి మనల్ని కూడా ఆ యొక్క హరినామ సంకీర్తనలో మనల్ని తన దగ్గరికి తీసుకుపడాలనే విశేష ప్రయత్నంతో ఆయన అవతార రహస్యము ఆవిర్భవించడం జరిగిందనమాట. సో ఆ విధంగా మనము తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. హరే కృష్ణ మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము ఎరిగినవాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమనే పొందగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ యొక్క శ్లోకం శిలా ప్రభుపాద తన యొక్క ప్రవచనాలలో అనేక సందర్భాలలో ఈ శ్లోకాన్ని ప్రస్తావించిన విషయం మనకు అందరికీ తెలిసిన విషయం అనమాట. ఎందుకంటే ఇది చాలా ప్రామాణికమైనటువంటి శ్లోకం. అందరూ కూడా గుర్తుంచుకోవలసింది, నిత్యం పారాయణం చేయవలసింది, అన్ని సందర్భాల్లో ప్రస్తావించదగినటువంటి శ్లోకము. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వం తెలిసినటువంటి వాడు శరీర త్యాగం పిమ్మట తిరిగి ఈ భౌతిక జగంలో జన్మింపక నా శాశ్వతమైనటువంటి ధామమునే పొందగలడు. ఎంత సులభమైనటువంటి అంశము. ఇంత శిలా ప్రభుపాదను ప్రశ్నించినప్పుడు శ్రీకృష్ణునికి శరణాగతి చేస్తే ఎంత సమయంలో మనము
ఆ యొక్క ముక్తిని పొందేటువంటి అవకాశం ఉందంటే శిలాప్రభుపాద చెప్తారు 1 minute అంటారు అనమాట. అంటే ఎవరైతే ఈ భగవంతుని యొక్క ఆయన యొక్క జన్మ కర్మ రెండు కూడా వాటి యొక్క దివ్యత్వాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో అటువంటి వారు ఎవరైతే శరీర త్యాగం చేస్తారో వారు తిరిగి ఈ భౌతిక జగంలో జన్మించక నా శాశ్వతమైనటువంటి ధామంనే పొందగలరు. ఎవరు గుర్తించగలరు అంటే భగవాను యొక్క దివ్యత్వాన్ని అంటే ఎవరైతే భగవానునికి సంపూర్ణ శరణాగతి చేస్తారో ఏకం శాస్త్రం దేవకీ పుత్రకేతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాన్యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుస్య సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ. సంపూర్ణ శరణాగతిలోని భావములన్నీ కూడా ఆ శ్లోకంలో చెప్పబడ్డాయన్నమాట. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏదైతే ఉందో ఆ భగవంతుని చెప్పినటువంటి శాస్త్రం గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఆయన ఒక్కడు మాత్రమే దైవము భగవంతుడు అనేటువంటి లక్ష్యము కలిగి ఉండటము. సో ఆ విధంగా ఆ శ్లోకములలో ఏవైతే చెప్పబడినాయో వాటినన్నిటినీ కూడా తూచా తప్పకుండా పాటించి అనుభవించి అనుభూతి చెందిన వారికి మాత్రమే ఆ భగవాను యొక్క జన్మ కర్మల యొక్క దివ్యత్వం గోచరమవుతుంది. ఎప్పుడైతే భగవాను యొక్క జన్మ కర్మల దివ్యత్వాన్ని అనుభూతి చెందగలిగామో ఆటోమేటిక్ గా శరీర త్యాగం వెంబట మళ్ళా ఈ భౌతిక జగంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అనే విషయం ఈ శ్లోకం మనకి స్పష్టం చెప్తుంది అనమాట. సో ఈ శ్లోకాన్ని మరింత లోతుగా మనము వచ్చే వారం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పటిదాకా మనం చెప్పుకునేటువంటి విషయాల్లో ఏమైనా సరే మార్పులు చేర్పులు లేదా ఏమైనా ప్రశ్నలు ఉంటే మాట్లాడుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. అటువంటి రోజు వామనావతారం గురించి చెప్పేది ఏమని ఇంకా రాధాష్టమి గురించి అడుగున్నారు ప్రభు ఇందాక ముందు. హరే కృష్ణ ప్రభు. రాధాష్టమి గురించి రేఖా మాతాజీ క్లాస్ చెప్పారు ప్రభు. ఈయన లేడీస్ క్లాస్ తనకు తెలియదు కాబట్టి ఐడియా లేదు. మీరు ఓకే, అదే చెప్పాలంటే నేను 2 అదే నిమిషాలు మాతో వామన చెప్పినట్టు జయంతి గురించి చెప్పండి ప్రభు. ఓకే ఓకే కుదిరితే చెప్పండి, పర్వాలేదు. లేదు నెక్స్ట్ వీక్ అయినా షేర్ చేయండి కొన్ని పాయింట్స్. నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం మనం. ఈ లోపల రాధాష్టమి తీసి ఉంచాను నేను. తప్పకుండా. హరే కృష్ణ. ఓకే, సో కనిపిస్తుంది అనుకుంటాను మీకు. సో మనం నిత్యం ప్రార్థన చేసుకుంటుంటాం. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. మేలిమి బంగారు ఛాయగలిగిన దానివి బృందావనమునకు రాణివి వృషభాను రాజు కుమార్తెవు మరియు శ్రీకృష్ణునికి మిక్కిలి ప్రియమైన రాధారాణి నీకు నా ప్రణామములు అనే విషయాన్ని మనము శిలా రూప గోస్వామి రాసినటువంటి రాధాస్థితిలో భాగంగా మనం ఈ యొక్క శ్లోకాన్ని మనం నిత్యం పారాయణం చేస్తూ ఉంటాం అనమాట. సో రాధారాణి ఆవిర్భావం గురించి బ్రహ్మవైవర్త పురాణం ప్రకృతి ఖండంలో చాలా స్పష్టంగా చెప్పబడింది అనమాట. రాధారాణి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు భగవానుడే అనే విషయాన్ని ఆ యొక్క బ్రహ్మవైవర్త పురాణంలోని 2-3 సందర్భాలలో చెప్పడం జరిగింది అనమాట. అంతకుముందు కూడా నేను షేర్ చేసుకున్నాను ఈ శ్లోకాన్ని. సో బ్రహ్మవైవర్త పురాణం ప్రకృతి ఖండం 2వ అధ్యాయంలో, బ్రహ్మవైవర్త పురాణంలో అనేక ఖండాలు ఉంటాయి, అందులో ప్రకృతి ఖండంలో అంటే 2వ ఖండం అది 2వ అధ్యాయంలో స్వేచ్ఛామయ స్వేచ్ఛాయా చ ద్విధారూపే బభూవ స్త్రీరూపా వామభాగాంశ దక్షిణాంశ పుమాన్ స్మృత. స్వేచ్ఛామయుడైన ఆ భగవానుని 2 రూపములు ధరించను. భగవానుడే 2 రూపాలను పొందాడనమాట. ఆ యొక్క గోలోక బృందావనం నుండి భగవానుడే. ఆయన వామ పార్శ్వము స్త్రీ రూపముగాను దక్షిణ భాగము పురుష రూపముగాను మారిపోయిందనమాట. సో ఇది రాధాకృష్ణుల యొక్క ఆవిర్భావం బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడింది. తాం దదర్శ మహాకామి కామదార సనాతన అతీవ కమనీయాంచ చారు చంపక సన్నిభాం. సనాతనుడు జగన్మోహనుడు అయిన చారు చంపక కాంతితో ప్రకాశించు బహు కమనీయురాలైన దివ్య సుందరిని పరికించి చూచెను. ఆ భగవానుడు ఏం చేశాడు, ఎప్పుడైతే ఆయన యొక్క వామ భాగం ఏదైతే ఎడమ భాగం ఏదైతే ఉన్నదో అది ఆ రాధా రూపాన్ని పొందిందో, ఆ రాధా రూపాన్ని చూసిన వెంటనే ఆయన పైనుంచి కింద దాకా ఆయన చాలా పరికించి చూశాడట స్వామి. అంటే తనని తానే చూసుకున్నాడు. తాను 2గా అయ్యాడు. తాను 2గా అయ్యి ఆయనే అందులో జగన్మోహనుడు. ఆయనను కూడా మోహింప చేసేటువంటి అద్భుత రూపం అనమాట రాధారాణి రూపం అనమాట. సో ఆ విధంగా స్వామి ఆమెను దర్శించడం జరిగిందనమాట.
ఇదే బ్రహ్మవైవర్త పురాణంలో ప్రకృతి ఖండంలో మరొక శ్లోకంలో చెప్పబడింది. శివుడు చెప్తాడనమాట ఏమనంటే, నిషిద్ధోహం భగవత కృష్ణేన పరమాత్మన ఆగమారంభ సమయే రాధాఖ్యాన ప్రసంగత మదిష్ట దేవకాంతాయ రాధాయాశ్చరితం అతీవ గోపనీయం చ సుఖదం కృష్ణ భక్తిదం. ఆగమాలను పఠించే సమయంలో రాధ కథను చెప్పకుండా శ్రీకృష్ణుడు నన్ను అడ్డుకున్నాడని ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు పరమ వైష్ణవుడు అంటే శివుడు చెప్తున్నాడు అనమాట. ఏమని? ఈ యొక్క వేదములను పఠించే సమయంలో ఏదైతే వేదములు భగవంతుని విషయం గురించి తెలియచేస్తాయో ఆ భగవానులోని సగభాగమైనటువంటి రాధారాణిని గురించి ప్రస్తావించొద్దని శ్రీకృష్ణ భగవానుడే ఆయన ఆపాడనమాట. అందుకే సుఖదేవ గోస్వామి కూడా శ్రీమద్ భాగవతంలో ఎక్కడా కూడా రాధారాణి యొక్క ప్రస్తావన ఆయన తీసుకురాలేదు. పఠించే సమయంలో రాధ కథను చెప్పకుండా శ్రీకృష్ణుడు నన్ను అడ్డుకున్నాడు. రాధిక నా ప్రభువుకు ప్రియమైనది మరియు ఆమె కథ చాలా రహస్యమైనది. అంటే కేవలం భగవద్భక్తులను మాత్రమే రంజింపచేసి, ఎందుకంటే ఆయన యొక్క రాధిని శక్తి భగవంతునికే ముదమును కూర్చి ఆనందమును కూర్చేటువంటి శక్తి కాబట్టి ఆ యొక్క రాధారాణి యొక్క కథని చాలా రహస్యంగా ఉంచమని సాక్షాత్తు భగవానుడే శివుడికి చెప్పాడన్న విషయం బ్రహ్మవైవర్త పురాణంలో మనకి దర్శనమిస్తుంది అనమాట. అంతేకాదు పద్మపురాణం, బ్రహ్మవైవర్త పురాణం మరియు గర్గ సంహిత ఇవన్నీ కూడా శ్రీమతి రాధారాణి యొక్క రహస్యముగా ఆమె భగవంతుని సేవించినటువంటి విషయములను మనకు బహిర్గతం చేస్తున్నాయి. వృషభానుడు అతని భార్య కీర్తిదకు సంతానం లేదు. వారు ఆడబిడ్డ కావాలని ఆకాంక్షించారు. వాళ్ళ పిల్లల కల కలగానే మిగిలిపోయిందనమాట. ఒకరోజు వృషభాను మహారాజు స్నానానికి మధ్యాహ్న సమయంలో యమునా నది తీరానికి వెళ్తే అతను ప్రార్థన చేస్తున్న సమయంలో యమునా నది చల్లని నీటిపై ఒక బంగారు తామర పువ్వు వచ్చింది. యమునా నది చల్లని నీటి మీద తెలియాడే అద్భుతమైనటువంటి బంగారు తామర పువ్వు. ఆ పుష్పం 1000 సూర్యులులా మిరుమిట్లు గలుపుతోంది. ఆ కమలం తన దగ్గరికి తేలుతూ వస్తే అతను వెంటనే పువ్వును పరిశీలించి చూశాడు. ఆ పువ్వు రేకుల లోపల చాలా అందమైన మరియు ప్రకాశవంతమైన శిశువు ఉన్నది. క్షణం పట్టకుండా ఆయన యొక్క రాధారాణిని ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు అనమాట. ఆ సందర్భంగా బ్రహ్మ కూడా ఆయనకు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి వృషభానుడి కీర్తి యొక్క పూర్వజన్మ వృత్తాంతం తెలియజేశారు అనమాట. వారు పూర్వజన్మలో సుచంద్రుడు, కళావతిగా ఉన్నారు. ఆ కళావతి ఎవరో కాదు, ఆమె దక్ష ప్రజాపతికి మనవరాలన్నమాట. వారిద్దరు కూడా ఎంతో కాలం ఆనందంగా అనుభవించారు, వైవాహిక జీవితాన్ని గడిపారు. తర్వాత ఆ వృషభానుడు సుచంద్రుడు ఏం చేశాడంటే అగస్త్యాశ్రమ మహర్షి ఆశ్రమంలో చేరటానికి సిద్ధమైనాడు అనమాట. ఆయన నిష్క్రమణకి ఆమె కళావతి చాలా విలపించింది. అయితే నేను ఆమెకు దర్శనమిచ్చి నీవు మళ్ళా పునర్జన్మ పొందుతావని, తిరిగి మళ్ళా నిన్ను వివాహం చేసుకుంటుందని, తర్వాత విష్ణు భార్య లక్ష్మీదేవి మీ కుమార్తె అవుతుందని వరం ఇచ్చాడనమాట. ఆ విధంగా వృషభానుడు కీర్తి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించిన తర్వాత బ్రహ్మదేవుడు గోకులంపై రాధారాణి అవతారం గురించి చాలా శ్రద్ధ వహించమని వృషభానుడికి తెలియచేశాడనమాట. ఈ మహత్తర కార్యాన్ని విని ఆనందానికి లోనయ్యాడు వృషభానుడు. ఆ కూతుర్ని తీసుకుని ఆయన తన భార్య అయినటువంటి కీర్తి దగ్గరికి తీసుకొచ్చాడనమాట. అంతేకాదు తన యొక్క మిత్రుడైనటువంటి నందమహారాజుకి ఆయన వివరించి అందరినీ కూడా బంధుమిత్రులందరినీ కూడా ఆ అందాల రాశిని, అద్భుతమైనటువంటి బిడ్డని యొక్క వచ్చిన సందర్భంగా వాళ్ళందరినీ పిలిచాడనమాట. వాళ్ళందరూ కూడా వృషభానుడు మరియు భార్య నందమహారాజు స్వాగతం పలికారు. నందమహారాజు యశోద, వసుదేవుని రెండో భార్య రోహిణి, కృష్ణ బలరాములతో సహా అక్కడికి వచ్చాడు. కీర్తిద మొత్తం కథని వివరించింది. ఎంత అందమైన కూర్చున్నందుకు ఆమె ఎంతో ఆనందించింది. అయితే ఒకే ఒక్క లోపం ఆమెను బాధపెడుతుంది. ఏంటంటే ఆ బిడ్డ అయితే వచ్చింది కానీ శరీరంలో చలనం ఉంది కానీ ఎటువంటి మాట మాట్లాడలేదు, కళ్ళు తెరవలేదు ఆమె ఎప్పటికీ కూడా అనమాట. ఆ ఒక్కటి ఆమెకు మనసులో బాధగా ఉన్నదనమాట. అయితే ఈ లోపల సంవత్సర బాలుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అక్కడికి వచ్చి ఆయన ఆనందంగా ప్రాంగణం అంతా తిరిగి తర్వాత నెమ్మదిగా రాధారాణిని పడుకోబెట్టిన ఉయ్యల దగ్గరికి వచ్చి ఆ ఉయ్యలలో చూశాడు. చూసి ఆమెని కృష్ణుడు ఊయల కాళ్ళను పక్కలకు పట్టుకొని లేచి నిలబడి మంచంలోకి చూశాడనమాట. తామర పువ్వు లాంటి కళ్ళు, రాధ యొక్క అందమైన రూపం, మిరుముట్లు కలిపే చంద్రుని వంటి ముఖం మీద పడ్డాయనమాట. చిన్ని రాధ కృష్ణుని ఎప్పుడైతే అతీంద్ర శరీరం యొక్క దివ్యమైన అన్యదేశ పరిమళాన్ని పసిగట్టిందో, ఎప్పుడైతే ఆ ఆధ్యాత్మికమైనటువంటి పరిమళాన్ని ఎప్పుడైతే పసిగట్టిందో ఆ కృష్ణుడు ఆ బిడ్డను తాకాలని తహతాలాడాడు. వెంటనే
అప్పుడు రాధారాణి తన నోరు తెరిచిందనమాట. సూటిగా కృష్ణుని వైపు చూసింది. ఆ విధంగా రాధారాణి ఈ భూమి మీద మొట్టమొదటి చూసినటువంటి వ్యక్తి భగవానుడే. వాళ్ళిద్దరు కనులతో సంభాషించుకున్నారు. మొట్టమొదటిసారి రాధారాణి పసిపిల్లలాగా ఏడటం మొదలు పెట్టిందనమాట. ఎప్పుడైతే ఈ లీలను చూశారో వృషభానుడు, కీర్తియ, అతిథులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉప్పొంగిపోయారు. ఇతర శిశువుల మాదిరిగానే శిశువు కూడా క్షేమంగా ఉందని వారు అనుకున్నారు, ఆనందించారు అనమాట. సో ఆ విధంగా మనము రాధారాణి గురించి క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. హరే కృష్ణ. టైమ్ ఈజ్ ఎనఫ్ ఫర్ హరే కృష్ణ.